శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, మరెందరో గురువులను, అలాగే ఎన్నో ఆశ్రమాలను ప్రత్యక్షంగా దర్శిస్తూనే ఉన్నాం. నిత్యం ఎంతోమంది గురువులను కలుసుకుని వారి యొక్క గొప్ప జ్ఞానాన్ని అందుకుంటూ వారి ఆశీస్సులు తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మనం విజయవాడకి అతి సమీపంలో గల సిద్ధ విద్యాపీఠానికి రావడం జరిగింది. ఈ పీఠం పరమపూజ్య గురుదేవులు శ్రీ శ్రీ నాగేశ్వర గురూజీ గారు ఈ పీఠాన్ని స్థాపించడం జరిగింది. అయితే ఈ ఆశ్రమ నిర్మాణం కూడా చూస్తే మనకి చాలా ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. ఎందుకంటే విజయవాడ దగ్గర నుంచి కృష్ణానది కరగట్ట మీదుగా పాపనాశం వెళ్ళే దారిలో పాపనాశం గ్రామం దగ్గరలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆశ్రమం. అయితే ఈ ఆశ్రమాన్ని ఇప్పుడు నడిపిస్తున్నది సుధామయి మాతాజీ గారు. నమస్కారం అమ్మ. నమస్కారం అండి. సుధామయి నిజంగా కొంతమంది సార్థక నామధేయులు ఉంటారు. మీరు కూడా అలా చెప్పాలంటే మీరు కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి అందరికీ అమృతం పంచుతారు అనే ఉద్దేశంతోనే మీకు ఈ పేరు పెట్టారు అనిపిస్తుంది. ఎలా జరిగింది బాల్యం నుంచి మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి? ఎందుకంటే ఒక డాక్టర్గా మీరు డాక్టర్ వృత్తిలో ఉన్నారు, గైనకాలజిస్ట్గా చేస్తున్నారు. అలాంటి మీరు ఈ మార్గంలో వచ్చి ఒక ఆశ్రమాన్ని ఈ రోజున నడిపిస్తూ ఎంతోమంది కుండలిని దీక్షలు కూడా ఇస్తున్నారు. దాని గురించి, ఆ ప్రయాణం గురించి కాస్త వివరించండి. సుమారు 8-9 సంవత్సరాల వయసు అప్పుడు మా మదర్ రామాయణం చదివించారు. అది దానికి నిమిత్తం ఎలాగైందంటే, నాకు ఒక చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఒక 15 days కదలకూడదు, బయట తిరగకూడదు అన్నారు. సో చాలా హైపర్ యాక్టివ్గా ఉండేదాన్ని. ఆ మంచం మీద ఉండి నేనేం చేయను, నాకు తోయట్లేదు అన్నప్పుడు అమ్మ నాతోటి ఆ బుక్ చదివించారు. సో ఒకసారి అయిపోయింది 2-3 daysలో. తెలుగు చాలా ధారాళంగా వచ్చు నాకు చిన్నప్పటి నుంచి. సో అమ్మ 3 సార్లు చదివించారు, అయిపోయింది. మళ్ళీ భారతం ఇచ్చారు, అది కూడా 3 సార్లు అయిపోయింది. అది అయిపోయేసరికి నాకు తగ్గిపోయింది, లేచి తిరిగాను. అక్కడి నుంచి ఏది పుస్తకం దొరికితే అది ఫిలాసఫీయా, సాంస్క్రిటా, ఏది దొరికినా సరే చదవటం అనేది ఒక అభ్యాసం అయిపోయింది. సో మేబీ అప్పుడు నాలో కొన్ని బీజాలుగా పడినాయేమో. ఎప్పుడు గుడికి వెళ్ళినా సరే నాకు మోక్షం కావాలి, విశ్వశాంతి ఉండాలి, అందరూ బాగుండాలి అని ప్రే చేసేదాన్ని. నాకు జ్ఞాపకం ఉన్నంతలో నా సొంతం కోసం నేను భగవంతుడిని ప్రార్థించింది లేదు. ఎప్పుడు అందరూ బాగుండాలి అనే ప్రార్థించేదాన్ని. సో ఇది పూర్వ జన్మ సుకృతం కావచ్చు. సో అది లైఫ్లో ఏంటంటే కొంత వయసు పెరిగేసరికి కుటుంబము, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కంటం, ఈ బాధ్యతలు, బరువులు, వీటన్నిటితో పాటు ఒక క్వెస్ట్ అనేది లోపల నడుస్తూ వచ్చింది. ఇంతే నా జీవితం అంటే, తెల్లవారు లేచి వండుకోవటం, తినటం, నిద్రపోవటం, లెగవటం, ఇంకేమీ పరమార్థం లేదా? నా జీవితం ఎక్కువ మందికి ఇంకా ఉపయోగపడాలి, ఊరికే అందరిలాగా పుట్టడం చచ్చిపోవటమేనా? ఇది నడుస్తూ ఉండేది ఎప్పుడు. సో దీనికి సమాధానమా అన్నట్లుగా నాకు సంసార బాధ్యతల్లో బాగా కుంగిపోయి శారీరక అనారోగ్యాలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే స్ట్రెస్ విపరీతం అయిపోయింది ఈ ఆలోచనల వల్ల. కానీ ఈ లౌకికమైన రిలేషన్షిప్స్లో ఉన్న విలువ లేనితనాలు, హిపోక్రసీస్ అంటారు కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా లోపల ఏముందో బయటకు అది మాట్లాడటం లేదు. సో ఇదంతా చూసి నాకు ఇంకా వెక్స్ అయిపోతున్న సమయంలో దైవికంగా షిరిడి సాయి నన్ను తన హోల్డ్లోకి తీసుకోవటం, వారు గైడెన్స్లో కొన్ని కార్యక్రమాలు చేయించుతూ నువ్వు ధ్యానంలోకి వెళ్ళు అని నాకు మెసేజ్ ఇవ్వటం. తర్వాత మొట్టమొదట నేను ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న సమయంలోనే సాయి చరిత్ర చదవటం జరిగింది. సాయి నాతో అది 7 సార్లు చదివించారు, గురు చరిత్ర 5 సార్లు చదివించారు. సో ఇలా నడుస్తూ ఉండగా క్రమంగా గాయత్రి పరివార్ తారసపడతాం, అందులోకి వెళ్ళి గాయత్రి మంత్రం తీసుకోవడం జరిగింది. సో గాయత్రి మంత్రం సహస్రం చేద్దామని సంకల్పం కలిగి ఒక రోజున చేసేటప్పుడు విపరీతంగా తలనొప్పి వచ్చేసి నేను స్పృహ కోల్పోయాను పూజా మందిరంలోనే. సరే నెమ్మదిగా కూడ తీసుకుని లేచాను. మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇంకొకసారి చేద్దామని చేశాను. కానీ ఒక సుమారు 600-700 నామాలు చేసేసరికి, గాయత్రి మంత్రం చేసేసరికి మరలా సేమ్ థింగ్ హ్యాపెండ్. రైజ్ అయిపోయి బాగా తలనొప్పి అయిపోయి పడుకున్నాను. సో ఆ రోజున నాకు అప్పటికి 34వ సంవత్సరం.
అప్పటికి నాకు అసలు కుండలిని అనేది ఒకటి ఉంటుంది, యోగాభ్యాసం అనేది ఒకటి ఉంటుంది అనేది మాకు తెలీదు. అదే టైంలో ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ నేర్చుకుని ఉన్నాను. సో బాబా దర్శనాలు ఇస్తున్నారు, రకరకాల అనుభవాలు ఇస్తున్నారు, వివిధ దేవతార్చనలు చేస్తూ ఉన్నాను, పూజలు చేస్తూ ఉన్నాను. సో వీటన్నిటిలో దేవతలందరి అనుగ్రహం ఉన్నట్టు అనుభవానికి వస్తుంది. అలా గురువుగారు షిరిడి సాయి నాకు లోపల నుంచి ఏది అనుకున్నా దానికి ఒక సమాధానం చెబుతున్నారు. ఈ మిరాక్యులస్ ఎక్స్పీరియన్సెస్ వచ్చినప్పుడు ఏంటి బాబా ఎందుకు ఇది అని నేను అనుకున్నట్లయితే వెంటనే ఆయన యు ఆర్ సెలెక్టెడ్ అనేవారు. దేనికి అంటే చెప్పేవారు కాదు. ఇది త్రూ అవుట్ నడిచింది కొన్ని సంవత్సరాల పాటు. ఆయన దర్శనం నాకు కళ్ళు మూసుకున్న నా ఆజ్ఞాచక్రంలో వారు కనిపిస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి నాగసాయిగా కనపడేవారు, ఒక్కొక్కసారి సాయిగా కనపడేవారు. సో ఆయన హీ వాజ్ విత్ మీ. దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. ఒకవేళ ఇన్ని అనుభవాలు లేకపోతే నేను చదువుకున్న చదువుల వల్ల నేను బహుశా నమ్మేదాన్ని కాదు. సో ఈ రకంగా బాబాకి చేస్తూ ఉండగా యోగాలోకి పంపించారు కదా, దాని నుంచి వాళ్ళు ఏమన్నారంటే మాస్టర్స్కి చెప్పాను, ఇలాగ నాకు ఇట్లా నొప్పిగా ఉంది, ఇలాగ వచ్చింది ఏంటి అంటే, మీరు సిద్ధి సూత్రాలు నేర్చుకోవడానికి అర్హులు, కానీ అది ఇవ్వడానికి మాస్టర్ ఇక్కడ లేరు, ఢిల్లీ నుంచి రావాలన్నారు. సో నేను ఒక నెల 15 రోజులు వెయిట్ చేశాను. ఆ వెయిట్ చేసినప్పుడు ఆయన వచ్చారు, రేపొద్దున రండి అని ఫోన్ చేశారు. నేను రెడీ అవుతున్నంతలో మళ్ళీ ఒక గంటకు ఫోన్ చేసి, వారికి మహేష్ యోగి గారి దగ్గర నుంచి కాల్ వచ్చిందండి, ఆయన వెంటనే స్విట్జర్లాండ్ వెళ్ళిపోతున్నారు, సో రేపు పొద్దున్న మీకు ఇది జరగదని చెప్పారు. నాకు అర్థం కాలేదు నా అనుభవాలు ఎవరికి చెప్పాలి. ఎందుకంటే ఆ తలనొప్పి అలా వచ్చింది అన్నాను కదా గాయత్రి దగ్గర. అప్పటి నుంచి కూడా నా బాడీలో ఎక్కడెక్కడ బలహీనతలు ఉన్నాయో అక్కడంతా ఏదో సంథింగ్ ఈజ్ రొటేటింగ్. అది కుండలిని అని నాకు తెలియదు, ఏమవుతుందో తెలియదు. నాకు ఏమీ తెలియనప్పుడు ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందండి. కాసేపు మెడ మీద నాకు స్పాండిలైటిస్ ఉండేది, సో కాసేపు మెడ చుట్టూ తిరిగేది, కాసేపు తలలో తిరిగేది, కాసేపు మోకాల దగ్గర తిరిగేది, కాసేపు నడుము దగ్గర తిరిగేది. ఏమీ అవ్వలే. ఎవరిని అడిగినా నాకు సమాధానం చెప్పేవాళ్ళు నా చుట్టుపక్కల లేరు. సో అటువంటి సందర్భంలో ఆయన కూడా రావట్లేదు అన్నాక నేను కొంచెం ఒక రకమైన డిప్రెషన్ అనలేను, కానీ ఏంటిది ఒక కన్ఫ్యూజన్కి లోనయ్యా. సో ఆ సందర్భంలో నా దగ్గర ఫార్మసీలో వర్క్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు నౌ షీ ఈజ్ మై కొలీగ్ వైదేహి. ఆవిడ అన్నారు, మేము ఒక దగ్గర నేర్చుకున్నామండి, మనం అక్కడికి వెళ్దాము, మేబీ మీకు అది సొల్యూషన్ దొరకవచ్చు అన్నారు. ఆ రోజున నెక్స్ట్ మార్నింగ్ బయలుదేరి మేము వెళ్ళాం. అక్కడ విజయవాడలో ఒక సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే మాస్టర్ ఉన్నారో ఆయనకి సాయి దర్శనం ఇచ్చి, ఇప్పుడు వస్తుంది ఒక ఆవిడకి ఇలా చెయ్యని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వెళ్తే ఆయన రిసీవ్ చేసుకుని ఆయన ఒక టచ్ ఇక్కడ ఇవ్వగానే, మామూలుగా వాళ్ళు ఏం చేస్తారంటే మూలాధారం నుంచి చేత్తో టచ్ చేస్తూ వెన్నుపాము ద్వారా పైకి రేస్ చేస్తారు వేదాద్రి మహర్షి గారి సిస్టంలో. కానీ ఆ రోజున ఆయనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆయన జస్ట్ ఒక టచ్ ఇక్కడ ఇచ్చారు, నాకు ఇచ్చారు, అది సెట్ అయిపోయింది. తర్వాత నుంచి ప్రాబ్లం లేదు, స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్పించారు. వితిన్ 6 months నేను వేదాద్రి మహర్షి గారి సమక్షంలోకి వెళ్ళాను. మాస్టర్ కోర్స్ చేయటం, ఆయనతో పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకోవటం అన్నీ జరిగినాయి. సో తర్వాత ఆ రోజున మాస్టర్ కోర్స్ చేసినప్పుడు అందరూ వారికి కానుకలు వేస్తూ ఉన్నారు. వేసే సందర్భంలో ఆయన ఏమన్నారంటే, నాకు కావాల్సింది మీరు ఇచ్చే కానుకలు, డబ్బులు, లేకపోతే ఫ్రూట్స్ అవి కాదు, మీరు ఒక్కొక్కళ్ళు మాస్టర్స్గా అయ్యారు, 100 మంది చేసాం అప్పుడు, మీరు మాస్టర్స్ అయ్యారు, మీరు ఒక్కొక్కళ్ళు ఒక 10 మంది మాస్టర్స్ని తయారు చేయండి అన్నారు. నిజంగా నేను ఎంత మెచ్యూర్గా ఉన్నానంటే, సరే అలాగే నేను చేసేస్తా అని నిర్ణయించుకున్నాను. మాస్టర్ అవటం అంటే ఏంటి, నేనే మాస్టర్ని కాదు, వాళ్ళు మాస్టర్ కోర్స్ అని అన్నారు, కానీ ఒక మాస్టర్ అంటే ఏంటి, ప్రకృతిని మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నవాడు కదా పర్ఫెక్ట్ యోగి. సో అంతమందిని నేను తయారు చేయగలనా, నేను ఎలా చేయగలను తెలియదు అప్పుడు. బట్ ప్రామిస్ చేసేసా, మనసులో చేశానంటే చేయాల్సిందే. సో అక్కడి నుంచి వెనక్కి వచ్చిన తర్వాత వితిన్ ఒక 10-15 days నుంచి నాకు లోపల నుంచి స్వామీజీ వాయిస్, నువ్వు నాకు ఇచ్చిన మాట ఏం చేసావు, నువ్వు నేర్పిస్తానన్నావు కదా వేరే వాళ్ళకి, వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పి అడుగుతున్నట్లు అనిపించేది లోపల, హాంటింగ్ అనమాట వాయిస్. సో ఒక 1 month అయ్యేసరికి ఏం చేస్తానంటే, నా నర్సింగ్ హోమ్లో ఒక రూమ్లో వీ స్టార్టెడ్ టీచింగ్ పీపుల్. ముందు ఎక్సర్సైజులు నేర్పిస్తూ ఉన్నాము, ఆ తర్వాత గ్రాడ్యువల్గా సబ్ సెంటర్ పెట్టుకోమన్నారు వాళ్ళు, సబ్ సెంటర్ పెట్టాను. అక్కడి నుంచి సో January ending 26, మేము మాస్టర్ కోర్స్ చేసింది January 1, 2, 3. సో January 26 నుంచి సెంటర్ స్థాపించి సబ్ సెంటర్ అక్కడి నుంచి వర్క్ చేస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో ఏమైందంటే మాకు టీచింగ్స్, ఇప్పుడు ఎక్సర్సైజెస్ చెప్పగలుగుతాము, దీక్షలు ఇవ్వగలుగుతాము, ఎందుకంటే స్వామీజీ పవర్ ఇచ్చారు కాబట్టి.
కానీ టీచింగ్స్కి వచ్చేసరికి నేను ఆ ల్యాబ్స్ ఉండింది. ఎందుకంటే స్వామీజీ ఫిలాసఫీ పూర్తిగా నాకు పట్టుబడలేదు. సాధన చేస్తే కానీ పట్టుపడని సబ్జెక్ట్ ఫిలాసఫీ ఎప్పుడు కూడా. సో దీంతో మేము వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. సెంటర్ పిలిచేవాళ్ళం, వచ్చేవారు. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పుడు మా గురువు గారు నాగేశ్వర మహర్షి గారు టీచింగ్కి వచ్చేసారు. ఆయన మాతోటే మాస్టర్ కోర్స్ చేశారు, కానీ ఆయన టీచింగ్కి వచ్చేసారు, అప్పటికి ప్రొఫెసర్ అయిపోయారు. సో వారిని మేము క్లాసెస్కి పిలవటం, ఆయన చెప్పింది విన్న తర్వాత ఇంత ఉందా అనిపించింది. అప్పుడు దాకా జస్ట్ ప్రక్రియలతో మేము ఫ్యాసినేట్ అయ్యి, రిజల్ట్స్తో ఫ్యాసినేట్ అయ్యి చేస్తూ ఉన్నాను. బట్ రియల్ ఫిలాసఫీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ మై గురు శ్రీ నాగేశ్వర మహర్షి. సో దాని తర్వాత ఇంత ఈ డివైన్ వాయిస్ అందరికీ చేరేయాలి కదా అనిపించింది. సో వారు కూడా ఏమనేవారంటే వృత్తి ప్రవృత్తి ఒకటైతే బాగుంటుంది. అప్పటి వరకు ఆయన క్లాత్ ఫీల్డ్, ఐరన్ ఫీల్డ్ వాటిలో చేస్తున్నారు. ఈ మాట ఆయన నోటి నుంచి విన్నప్పుడు నేను ఒకటే అనుకున్నా, ఇతర సిస్టమ్స్ అందరూ గ్రూప్ కోర్సెస్ పెడుతున్నారు కదా, అలాగే మనం కూడా పెడతాం. ఇందులో ఇంత వర్త్ ఉంది, డెఫినెట్గా పీపుల్ విల్ స్టార్ట్ లెర్నింగ్, అట్లీస్ట్ దే విల్ బికమ్ అవేర్ ఇది ఉందని. అందుకని వీ స్టార్టెడ్ బయటికి వెళ్ళిపోయి గ్రూప్ కోర్సెస్ స్టార్ట్ చేసామండి. సో నా జర్నీ అంతా కూడా అటు ఒక సైడ్ నా ఫ్యామిలీ లైఫ్, దాంట్లో ఆటుపోట్లు, అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ ఉన్నాయి నాకు. అన్నీ ఉన్నప్పటికీ ఇంకొక పక్కన మిరాక్యులస్ ఎక్స్పీరియన్సెస్, స్పిరిచువల్ అప్గ్రేడింగ్ ఇవన్నీ ఉన్నాయి నాకు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ గురూస్ గైడెన్స్ చాలా తేలిగ్గా, ఎందుకంటే నాకు వాళ్ళు నిర్దేశించిన ముక్తి మార్గమే ప్రాపగేషన్ ఆఫ్ స్పిరిచువలిజం. సో దానివల్ల ఎక్కువ నేను ఏమో గంటలు ధ్యానాలు చేయలేదు, కానీ నిరంతరం ధ్యాస మాత్రం దైవం మీద, ముక్తి మీద ఉంది. ప్రార్థన ఉండేది మనసులో, శరణాగతి ఉంది. అయినప్పటికీ మనకి పట్టి ఉన్న ఇంప్రింట్స్ అంత తొందరగా వదలవండి, కర్మబంధనాలు తొందరగా వదలవు. సో వాటి వల్ల ఎంతో కొంత మధ్య మధ్యలో డిస్టర్బ్ అయినప్పటికీ మా గురువుగారు మెంటర్షిప్ కింద మేము మళ్ళీ వెంటనే దారిలోకి వచ్చేసేవాళ్ళం. వచ్చి అనేక మందిని మన మార్గంలో నడిపించడానికి కూడా అది అవకాశం కల్పించారు గురువులు. అమ్మ, అప్పుడు అంటే ఇంతకుముందు మీరు చెప్తున్నప్పుడు కర్మలు కూడా మనం చేసుకోవచ్చు అంటే కర్మల్ని దగ్ధం చేసుకోవడం నిజంగా సాధ్యం అవుతుందండి? సాధ్యం అవుతుందండి. ఇప్పుడు మనం ఎలా అలవాటు పడ్డామంటే పాపము పుణ్యము. పాపం చేస్తే తప్పు, పుణ్యం చేస్తే మంచిది, అది మనకి మేలు చేస్తుంది అనేది మన జనబాహుళ్యంలో ఉన్న అండర్స్టాండింగ్. బట్ గురువులు ఏం చెప్తారంటే, మన వేదాద్రి మహర్షి గారు కానీ మన నాగేశ్వర మహర్షి గారు కానీ మాకు చెప్పింది ఏంటంటే, పాపము పుణ్యము అంటూ వేరే వేరే ఏం లేవు. ఏ కర్మ బంధనం మీ లోపల పడినా సరే అది పాపమే, ఎక్సెప్ట్ దైవాన్ని చూస్తాను అనే ఒక్క ప్రక్రియ తప్పిస్తే అదొక్కటే మీకు స్వధర్మం, వేరేవన్నీ పరధర్మాలే. పరధర్మాల్లో మంచిగా ఉండొచ్చు, ఏంటంటే నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి, పిల్లల్ని అభివృద్ధిలోకి తేవాలి, ఉన్న కర్మబంధనాలకి ఫుల్ఫిల్ చేయాలి. కర్మబంధనం బట్టే కదా మనకి కుటుంబ సభ్యులు ఏర్పడింది. సో అక్కడి వరకు చేయటానికి అది మంచి పరధర్మం. కానీ స్వధర్మం మాత్రం ఒకటే, దైవంతో అనుసంధానం చేసి దైవంలో లయం చెందటం. ప్రతి మానవుడికి కూడా జన్మ తీసుకున్న ఉద్దేశ్యం భగవంతుడిలో తిరిగి లయ చెందటం. సో ఫైనల్ గోల్ ఇదే ఏ మనిషికైనా. ఓకే, ఈ జన్మలో మీరు చేయలేదా, దైవానికి కంగారేం లేదు, ఉన్నది అదే, ఎప్పుడూ ఉంది, నిత్య సత్యం. ఇదివరకు ఉంది, ఇప్పుడు ఉంది, తర్వాత కూడా ఉంటుంది. మనమే ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ కర్మబంధనాల్లోకి వెళ్తే, ప్యూరిఫై చేసుకోకుండా వెళ్తే మళ్ళీ ఇంకొక జన్మ జన్మ పరంపర అనేది ఏర్పడుతూనే ఉంటుంది మనకి. కాబట్టి ఆ విషయం తెలుసుకున్న తర్వాత దానికి తగిన సాధనలు. సో మనలో కనుక నేనెవరు అని తెలుసుకోవాలని కానీ, దైవం ఏంటి అని తెలుసుకోవాలని కానీ ఆ తపన కలిగినప్పుడు దైవం స్వయంగా తానే సద్గురువు అయి వచ్చి మనందరికీ బోధ చేస్తాడు, గురువుగా వచ్చి. సో ఆ బోధ మనం తీసుకుని దాని ప్రకారం మనం కనుక సాధన క్రమం తప్పకుండా రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తే ఈ జన్మలోనే ముక్తి సాధ్యమని గురువులు చెప్తున్నారు. సో ముక్తి అంటే ఏం కాదు, ఇప్పుడు మనం కర్మ బంధనాలు ఉన్నాయి, కర్మ బంధనాలు ఎప్పుడైతే లేవో అదే ముక్తి కదా. కాదు, మర్చిపోవటం కాదు, అవేర్నెస్ ఉండాలి కర్మ పట్ల. నేను ఏ కర్మ అయితే చేస్తున్నానో దానివల్ల నా లోపల ఒక ముద్ర పడుతుంది. ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, భలే మాట్లాడుతున్నాను, అందరూ నన్ను చూస్తున్నారు అనుకుంటే కర్మబంధనం. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేయాలి. అలా కాకుండా ఓకే, భగవంతుడు ఎందుకో ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు, నా కర్మబంధనం ప్రకారం ఇప్పుడు వీరు వచ్చారు అడుగుతున్నారు, ఓకే నేను చెప్తాను, దీనికి బంధనం లేదు నాకు. దాని మీద నేను ఎప్పుడైతే ఎమోషనల్ అవుతానో కర్మబంధనం పడినట్లు అటాచ్మెంట్ అవుతుంది. అది లేకుండా మనం పని చేయగలగాలి. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు గీత నిండా చెప్పింది కూడా అదే కదండి. నువ్వు ఉద్వేగం లేకుండా
ఏ పని చేసినా నీ సహస్రారంలో శక్తిని పెట్టుకుని నీ ధ్యాసను పెట్టుకుని అంటే నా మీద అన్నాడు ఆయన, మనం కుండలిని మీద అంటున్నాం. సో ధ్యాస అక్కడ భగవంతుడి మీద పెట్టుకుని కనుక నువ్వు ఏ పని చేసినా సరే ఒకప్పుడు సిద్ధించవచ్చు, ఒకప్పుడు సిద్ధించకపోవచ్చు. కానీ దానివల్ల మనకేమీ తేడా పడదు. అంటే అలా అంటుకోనితనం అనేది, అంటే ఏమనాలి దాన్ని, ఒక డిటాచ్మెంట్ అనేది మనం డెవలప్ చేసుకుంటామండి. కృతయుగం నుంచి, త్రేతాయుగం నుంచి, ద్వాపరయుగం నుంచి ఇవన్నీ మనం చాలా రకాలుగా చదువుకుంటూ ఉంటాం. అప్పట్లోనే వాళ్ళకి కుండలిని శక్తిని పూర్తి స్థాయిలో ప్రేరేపించడానికి కూడా అవకాశాలు లేవు. ఇప్పుడు కలియుగంలో అసలు కుండలిని శక్తి అనే విషయాన్ని కూడా మాట్లాడకండి, కుండలిని శక్తిని ప్రేరేపిస్తే ఎన్నో అనర్థాలు జరుగుతాయి అని చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ నిజమేనా? ఎందుకంటే ఇక్కడ మీరు నేర్పించేది శివశక్తి కుండలిని యోగా అన్నారు. మరి కుండలిని శక్తిని ప్రేరేపించడం అనేది ఎంతవరకు కరెక్టు కాస్త తెలియజేయండి మీరు. దీనికి సమాధానం చెప్పాలంటే కొంచెం మన పరిణామ క్రమం కొంచెం తెలుసుకుందాం. ఒక 10 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఇదంతా ఏర్పడకముందు యూనివర్స్ ఏర్పడలా, మన గోళాలు కానీ గ్రహాలు కానీ నక్షత్ర రాశులు, యూనివర్స్ అంతా ఏర్పడలా. ఆకాశగోళం ఉంది దానికి బయట, ఆకాశగోళం కూడా ఏర్పడలా. అప్పుడేముంది? జస్ట్ ఒకటి ఉంది, ఒక సహజ స్థితి. భగవంతుడు అన్నాం, దాన్ని కొంత దైవం అన్నాం. వేరే మతాల్లో అల్లా అన్నారు, ఇంకో చోట యెహోవా అన్నారు, ఇంకో చోట ఇంకేదో అని ఉండొచ్చు, పేర్లు వేరే, కానీ ఉన్నది ఒక్కటే సత్యం, అనిత్య సత్యం. దీన్ని మనం దివ్య చైతన్యం అందాం. సో ఈ దివ్య చైతన్యం ఎలా ఉందంటే ఆది మధ్య అంతం లేకుండా అఖండంగా అనంతంగా వ్యాపించి ఉన్నది. దీంట్లో ఒకప్పుడు ఒక సెల్ఫ్ కంప్రెషన్ అనేది ఉంది, ఒక క్వాలిటీ దాంట్లో. అది ఎలా ఉంది అంటే, ఇప్పుడు మనం కృష్ణా నదిలో లేదా ఏదైనా నదిలో స్నానం చేద్దామని దిగితే మీకు ప్రెషర్ ఎటువైపు తెలుస్తుంది? అన్ని వైపులా తెలుస్తుంది. అన్ని వైపుల నుంచి, కింద నుంచి పైకి నొక్కినట్టు, పైనుంచి కిందకి తోసినట్టు చుట్టూ ఆవరించుకొని ఒక ప్రెషర్ తెలుస్తుంది. సో ఆ సెల్ఫ్ కంప్రెషన్ అనేది ఒకప్పుడు ఎక్కువైనప్పుడు అక్కడ అది తనకి తానుగా పీసెస్ అయింది. దానిని మా వేదాద్రి మహర్షి గారు చెప్పింది, ఇది సిద్ధ విజ్ఞానం అండి. అలాగే వినండి మీరు, సైంటిఫిక్గా మన ఇప్పుడున్న సైన్స్తో కంపేర్ చేసుకోవద్దు, నేను చెప్పేదే అర్థం చేసుకోండి. సో ఈ తునకలైనది చుట్టూ ఉన్న అదే కంప్రెషన్ వల్ల చుట్టుకుని ఆత్మప్రదక్షిణ చేయటం స్టార్ట్ అయింది. దీనిని దివ్య ధూళి అని చెప్పారు, ఫార్మేటివ్ డస్ట్ అని చెప్పారు వేదాద్రి మహర్షి. సో ఈ ఫార్మేటివ్ డస్ట్ అనేక లక్షలు ప్యాక్ అయినందువల్ల, కోట్లు ప్యాక్ అయినందువల్ల ఒక లైఫ్ ఫోర్స్ పార్టికల్ అనేది ఫామ్ అయింది, ప్రాణశక్తి పరమాణువు. సో అదే సరౌండింగ్ కంప్రెషన్ వల్ల దివ్యధూళి పరమాణువులు సర్క్యులేట్ అవుతూ అవన్నీ మళ్ళీ ప్యాక్ అయిపోయి ఒక లడ్డు లాగా, మీరు మనం బొంబాయి రవ్వతోటి రవ్వ లడ్డు చేస్తాం కదా, సో అలా ఎన్ని రవ్వ కణాలు ఉన్నాయో మనం లెక్క పెట్టలేం. అలాగా ఒక ప్రాణశక్తి పరమాణువులో అన్ని ఫార్మేటివ్ డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రాణశక్తి కూడా ఆత్మప్రదక్షిణ చేస్తుంది. ఎందుకు? బయట నుంచి ఒత్తేస్తుంది కదా ప్రెషర్, సో సర్క్యులేట్ అవుతూ ఉంది. ఇలా తిరిగేటప్పుడు ఏమవుతుందంటే, మీరు ఊహించండి, మన బొంబాయి రవ్వతో చేసిన లడ్డు ఇలాగ తిప్పామనుకోండి, ఏమవుతుంది? రాలి పడుతుంది కదా. ఇది కాంతి కంటే కొన్ని వందల రెట్ల వేగంతో ఈ ప్రాణశక్తి పరమాణువు ఆత్మప్రదక్షిణ చేసే క్రమంలో దాని చుట్టూ నుంచి ఆ దివ్యధూళి పరమాణువులు అనేవి బయటికి విసిరి కొట్టబడుతున్నాయి. ఇది ఒక వేవ్ లాగా బయటకు వ్యాపించింది. మనం ఒక విష్ణు చక్రం పట్టుకున్నారనుకోండి, ఫైర్ తిరుగుతుంది, మనకు ఎలా కనిపిస్తుంది? అదంతా ఒక తరంగం, బయటికి కాంతి తరంగం వచ్చినట్టు కనపడుతుంది. అదే రకంగా ఇందులో నుంచి ఒక వేవ్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయింది మళ్ళీ కూడా దివ్య చైతన్యంలోనే మెర్జ్ అయిపోతుంది. అయితే అలా మెర్జ్ అయ్యే క్రమంలో అక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయింది. సో దీనిని యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నారు. దాన్ని ఒక ప్రెషర్ లాగా ఉంది అప్పుడు. సో ఈ ప్రెషర్ అనేది ఇప్పుడు మన లోపల కూడా అదే ప్రాణశక్తి ఉంది, ఆత్మప్రదక్షిణ చేస్తూ బాడీ అంతా సంచరిస్తుంది 72,000 నాడుల ద్వారా. సో దీని నుండి కూడా వేవ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ రిలీజ్ అవుతున్న వేవ్ని బయోమాగ్నెటిజం అన్నారు. మన లోపల ఉంది బయోమాగ్నెటిజం, బయట ఉన్నది యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పుడు ఈ సింగిల్ పార్టికల్స్ క్రమంగా ఏమైందంటే అనేకం ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఎక్కువైన కొద్దీ అవన్నీ కూడా చుట్టూ ఉన్న సరౌండింగ్ కంప్రెషన్ వల్ల ఒక గ్లోబ్ లాగా పెరగడం మొదలైంది. సో కంటిన్యూస్గా ఇవి యాడ్ అవుతూ ఉన్నాయి, అది పెరుగుతూ ఉంది. ఆకాశగోళం అనేది పెరిగింది. ఇప్పుడు మన బ్రహ్మాండం కంటే కొన్ని లక్షల రెట్లు ఎక్కువగా బయట ఆకాశగోళం ఉంది. అక్కడ కేవలం ఫ్రీ ఎనర్జీ పార్టికల్స్ ఉన్నాయి. సో సెంటర్లో ఏం జరిగిందంటే, అవి ఆత్మప్రదక్షిణ చేయడానికి
స్పేస్ తగ్గింది. అప్పుడు ఒక స్పీడ్ తగ్గింది వాటికి కొన్నిటికి. సో ఏదైతే స్పీడ్ తగ్గిందో దాని చుట్టూతా మరొక పరమాణువు ఆత్మప్రదక్షిణ చేస్తుంది దాని చుట్టూ. అంటే మీకు హైడ్రోజన్ ఫామ్ అయింది అక్కడ. ఇలాగా వాయు ఆకాశం నుండి, ఇప్పుడు ఆకాశ పరమాణువు అని కూడా అన్నారు లైఫ్ ఫోర్స్ పార్టికల్ని. సో ఆకాశం నుండి వాయువు ఫామ్ అయింది. సో మరిన్ని యాడ్ అయినప్పుడు ఆక్సిజన్, నైట్రోజన్ ఇలాగ రకరకాల వాయువులన్నీ ఫామ్ అయినాయి. ఇంకా మరిన్ని యాడ్ అయినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ అగ్ని ఫామ్ అయింది, యాసిడ్స్, ఫైర్, ఇవన్నీ క్రమంగా లిక్విడ్స్ ఫామ్ అయినాయి. ఇంకా కొన్ని యాడ్ అయినప్పుడు సాలిడ్స్ ఫామ్ అయినాయి. సో ఇవన్నీ కూడా స్టార్స్ ఫామ్ అయిన విధానము. వాటి నుంచి విసిరి కొట్టబడ్డ గోళాలే మనకి ఈ రకరకాల నక్షత్ర రాశులు కానివ్వండి, గ్రహాలు, మనం ఉన్న భూమి, ఇవన్నీ. సో ఈ భూమి మీద నిర్జీవ రాశులన్నీ ఫామ్ అయిన తర్వాత దీంట్లో నుంచి మనకు జీవం పుట్టింది. కొన్ని పరిస్థితులు కలిసి వచ్చినప్పుడు జీవం పుట్టింది. సో మొట్టమొదటి వచ్చింది అమీబా, హైడ్రా లాంటి ఏకకణ జీవులు, తర్వాత నాచు వంటి వృక్షజాతులు. సో నాచు నుండి వృక్షజాతులు వచ్చి ఆ వృక్షజాతుల్లోంచి క్రమంగా క్రిమికీటకాలు వచ్చినాయి. వృక్షాల్లోంచి క్రిమికీటకాలు ఎలా వస్తాయి అంటే, మీ వంటింట్లో ఒక డబ్బాలో 2-3 నెలలు మినపప్పు మినువులు ఉంచేసి తర్వాత తీయండి, లోపల నుంచి ఎగురుతూ పురుగులు వస్తాయి బయటికి. సో వృక్షజాతుల్లో నుంచే క్రిమికీటకాలు వచ్చినాయి. తర్వాత కేవలం నీటిలో నివసించే మత్స్యజాతులు వచ్చినాయి. వాటి నుంచే క్రమంగా ఉభయచరాలు, దాని నుంచి ఎగిరే పక్షి జాతులు, దాని తర్వాత 4 కాళ్ళ మీద తిరిగాడే జంతువులు, ఈ రకంగా ఎవల్యూషనరీ ప్రాసెస్లో ఇవన్నీ కూడా డెవలప్ అయినాయి. ఒక్కొక్కటి డెవలప్మెంట్కి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. సో ఇప్పుడు 4 కాళ్ళ మీద తిరిగే జంతువుకి 5 జ్ఞానాలు ఉన్నాయి. 5 సెన్సెస్ అంటాం కదా, ఇప్పుడు మనకు కూడా ఉన్నాయి. సో ఈ 5 జ్ఞానాలు వాటికి ఉన్నాయి, పంచజ్ఞానేంద్రియాలు. తర్వాత ఒక 2 రకాల జంతువుల ఆకస్మిక కలయిక వలన దాని నుండి మనిషి పుట్టాడు అని చెప్తారు. సో మానవ జాతి ఆవిర్భవించిన తర్వాత అక్కడ స్పెషాలిటీ ఏంటంటే 5 జ్ఞానాలతో పాటు 6వ జ్ఞానం కూడా ఇవ్వబడింది. అది మనస్సు మాట్లాడే శక్తి. సో విచక్షణ జ్ఞానం కూడా ఉంది. కానీ తెలియక వాళ్ళకి ఈ మనస్సుతోటి ఏం చేయాలి అనేది ఆ విచక్షణ జ్ఞానం బాగా డెవలప్ అవనందువల్ల సో అది ఏం జరిగిందంటే మన నుంచి ఏది రిలీజ్ అవుతున్నా సరే అదంతా కూడా తరంగాల్లాగానే వెలువడుతుంది. చూడండి, మనం మాట్లాడుతున్నాం, సౌండ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది? తరంగం. ఆలోచన తరంగం. వృత్తాలు అన్నారు కదా, వృత్తి. సో ఈ చిత్త వృత్తులు అన్నారు కదా, అందుకే. సో చిత్తం అనేది మన ఆలోచన కూడా తరంగాలుగా బయటకు వస్తుంది. ఈ మన నుంచి వెలువడుతున్న ప్రతి వేవు కూడా యూనివర్స్ అంతా వ్యాపించుతుంది, బయటికి వెళ్తుంది. ఆకాశగోళం అంతా వ్యాపించింది. కానీ చుట్టూ ఆవరించుకుని ఒత్తివేస్తున్న దివ్య చైతన్యం ఈ తరంగాన్ని వెనక్కి కొడుతుంది. ఎక్కడికి వస్తుంది అప్పుడు? అది ఎక్కడ పుట్టిందో అక్కడికే వస్తుంది. సో నా నుంచి ఏదైతే వెలువడిందో అది మళ్ళీ నా లోపలికి వస్తుంది. దీన్నే మనం కర్మ సిద్ధాంతం లేక కారణ ఫలిత సిద్ధాంతంగా చెప్తున్నాం. ఇది భగవంతుడి యొక్క ప్రకృతి ఇలా ఉంది. దేవుడు ఎక్కడో ఒక చోట కూర్చుని నా తలరాత మీ తలరాత కూర్చుని రాయట్లా, మనమే రాసుకుంటున్నాం. సో నేను ఏదేదైతే చేశానో, ఏది ఆలోచించానో, ఏది మాట్లాడానో ప్రతిదీ అది కలిగించిన అవతల వ్యక్తుల్లో కానీ జీవుల్లో కానీ కలిగించిన ఫలితాలతో సహా తిరిగి నా లోపలికి వచ్చి కర్మబంధంగా ఇంప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం అనేక జన్మల్లో, ఇప్పటికి ఎన్నో వేల జన్మలు గడిచిపోయినాయి కదా మనకి. సో అనేక జన్మల్లో మనం చేసిన కర్మలు ఏం చేసామో మనకు తెలీదు. జంతువులుగా ఉన్నాము, తర్వాత మనుషుల్లో ఎన్ని రకాల వేషాలు వేసామో మనకు తెలియదు కదా. సో అప్పుడు చేసినవన్నీ కూడా మన లోపల ఇంప్రింట్స్ ఉన్నాయి. వీటిని ఇంప్రింట్స్ అన్నారు స్వామీజీ, సిన్స్ అండ్ ఇంప్రింట్స్ అన్నారు. సో ఈ అంతర్ముద్రల కారణంగానే మనకి ఈ జన్మలో మన తల్లిదండ్రులు, మన బంధుమిత్రులు, మన ఆస్తిపాస్తులు, వస్తువాహనాలు, జీవన భాగస్వామి, బిడ్డలు సమస్తం ఏర్పడ్డాయి. సో దీన్ని కాదంటానికి లేదు. ఇప్పుడు మీరు అన్నారే కుండల్ని చేయకూడదు, సాంసారికులు ఇబ్బంది అవుతుంది అన్నారు కదా, అలా కాదు. ఇదంతా మన ప్రారంధం వల్ల ఏర్పడింది. ఈ జన్మలో వచ్చిందాన్ని మనం కాదంటానికి వీలు లేదు. సో ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకుని ఏదైతే మనకి ఇప్పుడు అందిందో అది దానికి కారణం ఎప్పుడూ నేను ఏదో చేశాను కాబట్టి ఇప్పుడు ఇది అందింది. ఇప్పుడు మనకి కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి ఎందుకు వచ్చింది? రాత్రి ఏదో అరగని ఫుడ్ తిన్నాను, ఇప్పుడు కడుపు నొప్పి వచ్చింది. సో ఈ కడుపు నొప్పి వచ్చిన దానికి కారణం మనకు కనపడుతుంది ఇక్కడ. కానీ జీవితంలో ఎదురయ్యే సంఘటనలు వాటికి కారణం ఏంటో మనం అర్థం చేసుకోలేక అయోమయ అవస్థలో ఉంటున్నాం కదా. సో ఈ కర్మ సిద్ధాంతం ఇలా పనిచేస్తుంది అనే విషయం జనబాహుళ్యానికి తెలియాలి అనేది మా గురువుల ఆకాంక్ష.
సో ఇట్లా ఇది తెలిస్తే కనీసం వ్యక్తులకి తాము చేసే పనుల పట్ల జవాబుదారీతనం పెరుగుతుంది. మనకి దురదృష్టం ఏంటంటేనండి 2-3 జనరేషన్స్గా మన విలువలన్నీ కూడా కోల్పోతూ ఉన్నాం సమాజంలో. ఒక జవాబుదారీతనం కానీ, విశ్వాసంతో ఉండటం కానీ, మనుషులకి మధ్య ప్రేమ బంధనాలు ఇవన్నీ కూడా పై స్థాయిలో ఉంటున్నాయి. అలా కాదు, చూడండి, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క జీవి నిర్జీవి సమస్తం దైవం నుంచే పరిణమించింది ఇప్పుడు దాకా నేను చెప్పిన దాన్ని బట్టి. అప్పుడు వాటిల్లో ఉన్నదేంటి, నాలో ఉన్నదేంటి? ఒకటే ప్రాణశక్తి. ప్రాణశక్తి మధ్యలో ఏముంది? దివ్య చైతన్యం. ఏ దివ్య చైతన్యం అయితే పరిణమించి ఇలా వచ్చిందో అది అందులో కూడా ఉంది. సో అందరూ ఆత్మస్వరూపులే, దైవస్వరూపులే అంటే అర్థం ఇదే. సో అందరిలో ఉన్న ప్రాణము నా ప్రాణము, అన్నీ ఒక్కటే. అప్పుడు ఇప్పుడు వరకు నన్ను నేను మాత్రమే లేకపోతే నా వాళ్ళనో ప్రేమించుతా. కానీ ఈ విషయం నాకు అర్థమైతే నేను ప్రతి ఒక్కళ్ళని ప్రేమిస్తా. మీకు ఏదైనా బాధ కలిగితే అది నా బాధలాగా నాకు అనుభవానికి వస్తుంది. అది ఆత్మ సాక్షాత్కారం, దైవ సాక్షాత్కారం. అదేమ్మా, అంటే కుండలిని జాగృతం గురించి అది చెప్తాను. కుండలిని జాగృతం ఎందుకు అవసరం అంటే, ఈ సృష్టి పరిణామ క్రమంలో ఈ టైంకి వచ్చేసరికి చాలా ఇంటలెక్చువల్స్ ఉన్నారు ఇవాళ. ఇదివరకు ఇలాగ చెప్తే అర్థం చేసుకోలేకపోయేవారు. ఇప్పుడు సైన్స్ అడ్వాన్స్మెంట్ వల్ల ఇవన్నీ మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నాం. అలాగే చాలా హైలీ ఇంటలెక్చువల్, కొంత పరిణితి చెందిన సోల్స్ అన్నీ జన్మకు వచ్చాయేమో అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే జనరేషన్స్. సో వీళ్ళందరూ కూడా క్వెస్ట్లో ఉన్నారు, నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను. అట్లీస్ట్ ఇప్పుడు మా జనరేషన్లో ఒక రామాయణం చదివాం, భారతం చదివాం, దాంట్లో కొన్ని మనం గ్రాస్ప్ చేసాం మూల సత్యాలు. ఇప్పుడు జనరేషన్కి చెప్పేది ఎవరు? అందుకని వాళ్ళు యూట్యూబ్లో వెతుక్కుని ఎవరేం చెప్తే వాటెమ్మట వెళ్ళిపోతున్నారు. సో అలా ఇదివరకు ఏంటంటే కుండలిని జాగృతం అయినప్పుడు వాళ్ళు రాంగ్ కన్సెప్షన్స్ వచ్చినాయి. మీరు పురాతన వాంగ్మయంలో చూస్తే లేడీస్ చేశారు యోగాభ్యాసం, గురుకులంలో విద్యాభ్యాసం అనేది అందరూ చేశారు. బ్రహ్మచర్యం ఒక వయసు వరకు పాటించారు, తర్వాత సంసార జీవితంలోకి వెళ్ళారు. కానీ బ్రహ్మచర్యం అయిపోయేసరికి వాళ్ళు ఈ విద్యలో నిష్ణాతులు అయ్యేవారు. మెంటల్ బ్యాలెన్స్ అనేది అచీవ్ చేశాకే వాడికి రాజ్యం ఇచ్చేవారు, లేదా వాడు ప్రొఫెషన్లోకి వెళ్ళేవాడు. ఇప్పుడు మనకు అది లేదు, పిచ్చి చదువులు చదువుకొని వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి మెంటల్ బ్యాలెన్స్ ఉండట్లా. సో ఇప్పుడు మనం కుండలిని అప్పట్లో ఎందుకు చేయొద్దు అన్నారంటే, సాంసారికులు మధ్యకాలాల్లో వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు, ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు, అంతర్ముద్రలకు లోనైపోతున్నారు. ఇప్పుడు పూర్వకాలం పద్ధతి ఏంటంటే, కుండలిని జాగరణ చేసినప్పుడు అది ఒక గురువు ద్వారా ఒక జపం కానీ మంత్రం కానీ తీసుకుని, లేదా ఒక ప్రాణాయామ సాధన తీసుకుని వాళ్ళు అదే పనిగా చేస్తూ ఉండేవారు, అన్నీ వదిలేసి. చేసినాక ఒక నెక్స్ట్ చక్రానికి వెళ్తానికి వాళ్ళకి ఒక్కొక్కసారి 10 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టేది. అంటే మూలాధారం నుంచి స్వాదిష్టానానికి రావడానికే 5-6 ఏళ్ళు పట్టేది. అక్కడి నుంచి మణిపూరానికి రావడానికి మరికొన్ని సంవత్సరాలు. అంటే వాళ్ళంతటి వాళ్ళే రేస్ చేసుకోవాలి ఒక్కొక్క చక్రం. అయితే కింద చక్రాలు ఏంటంటే మనకి మూలాధారం అనేది ప్రాణశక్తి సర్క్యులేషన్కి అది కేంద్రం. ఇప్పుడు 72,000 నాడుల ద్వారా ప్రాణశక్తి తిరుగుతుంది, దానికి కేంద్రం మూలాధారం. ఇప్పుడు మూలాధారమే మనకి ప్రాణశక్తి కేంద్రం. ప్రాణశక్తి చుట్టూతా ఉన్న కర్మలన్నీ ఆవరించుకుని ఉన్నాయి కాబట్టి కర్మలకు కూడా కేంద్రం. సో అది యాక్టివేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మన లోపల ఉండే కర్మలు కొన్ని మనకు తెలియకుండా కొన్ని ఉంటాయి కదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, వాటికి సంబంధించిన ఇంప్రింట్స్ ఉంటాయి, అవి రేజ్ అయిపోతాయి. ఎనర్జీ పెరిగినప్పుడు సరైన గైడెన్స్, సరైన సద్బోధ లేకుండా కనుక కుండలిని చేసినట్లయితే వాళ్ళు పతనమయ్యే అవకాశాలు ఉండేవి. అందువల్ల భయపడి అసలు వద్దని అనేసారు. అలాగే స్వాధిష్టానం అంటే ఏంటి? నేను అధిష్ఠించిన స్థానం అది. సో నా అహంకారం అంతా ఉంది అక్కడే, నా కర్మల కేంద్రం అదే. మనకి లలితలో చెబుతారు చింతామణి గృహాంతస్థ అని. అంటే చింతామణులు అంటే అభేద్యంగా ఉంటాయి కదా. సో అంత దుర్భేద్యమైన కర్మలు అగ్రిగేట్ ఉన్న ప్లేస్ అది. కాబట్టి అది యాక్టివేట్ చేసినట్లయితే పతనమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కాబట్టి వద్దని చెప్పారు. అలాగే మణిపూరకం వెళ్ళేసరికి కొన్ని సిద్ధులు వస్తాయి. సిద్ధులు వెంటబడి జీవితం పతనం చేసుకున్న వాళ్ళు మనకు తెలుసు. సో అనాహతం అత్యంత కరుణ, దయ, ప్రేమ డెవలప్ అయ్యే ఏరియా. సో ఎవడు ఏ మాయ చేసినా తెలుసుకోలేని తనం వస్తుంది అక్కడ, ఒక సరైన ఇది లేకపోతే సాధన. అలాగే విశుద్ధి, ఇది జ్ఞానం మనం పొందుతాము. సో ఆజ్ఞా చక్రం ఏంటంటే, అందుకని స్వామీజీ ఏం చేశారంటే మనకి ఇవన్నీ బైపాస్ చేసేసారు. చేసి ముందు ఆజ్ఞ యాక్టివేట్ చేయండి, తర్వాత సహస్రారం చేయండి. చేస్తుండగా మీ మనోవేగం తగ్గుతుంది. మామూలు పరిస్థితుల్లో ఒక వ్యక్తి మనోవేగం ఎలా ఉంటుందంటే, ఒక్క సెకండ్లో 14 నుంచి 40 ఆలోచనలు మనం చేయగలుగుతాం.
అది షార్ప్నెస్, చురుకుదనం అనుకుంటారు. కానీ ఆ మనోవేగం వల్లనే మనం ఎమోషన్స్కి లోనవుతున్నాము. బీపీ వస్తుంది, రకరకాల వ్యాధులు రావటానికి కానీ, కోపం వచ్చినప్పుడు ఉద్వేగాలు కలగటానికి కానీ మనోవేగమే కారణం. కాబట్టి ఈ మనోవేగం తగ్గాలంటే ముందు స్వామీజీ ఇచ్చిన పద్ధతి ఏంటంటే, ముందు ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేయండి. అది 13 నుంచి 8 సైకిల్స్కి డౌన్ అయిపోతుంది మీ మనోవేగం. రోజు చేయండి, ఉదయం సాయంత్రం. మైండ్ స్లో అవుతుంది. అలాగే బహిర్ముఖంగా ఉన్న మనసును మనం నెమ్మదిగా లోపలికి తెచ్చి అంతర్ముఖం చేసాం. ప్రాణశక్తిని ఇక్కడికి రేస్ చేసాం. ప్రాణశక్తి నుంచి ఒరిజినేట్ అయిన మనసుని మళ్ళీ తిరిగి ఆజ్ఞాచక్రంలో ఉన్న ప్రాణశక్తి లోపలికి చొప్పించేస్తున్నాం. సో అప్పుడు మనసు లేకుండా ఉంటాం కొన్ని క్షణాలు కొత్తలో, కానీ చేయగా మనసు లేకుండా ఉండటం అనేది మనకి ప్రాక్టీస్ అవుతుంది. సో అలా చేసిన తర్వాత ఇక్కడ చేసినప్పుడు కొంత డిటాచ్మెంట్ వస్తుంది మీకు. చూడండి, ఇన్ని వేల జన్మల నుంచి మనం బయటకే ప్రసరిస్తున్నాం, ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళాం. కూర్చోగానే మళ్ళీ నాకు అది రాలేదే ఇది రాలేదే అని అడుగుతారు కొంతమంది. ఏమీ రాదు. క్వైట్గా దివ్య చైతన్యం ఎలా సైలెంట్గా ఉందో మనం అలా అవ్వాలి. అది ముక్తి అంటే అది. సో కాబట్టి ఇక్కడ ఆ ఆజ్ఞాచక్రంలో చేస్తుండగా మీకు మెంటల్ స్టెబిలిటీ వస్తుంది, నిదానంగా ఆలోచించడం వస్తుంది, విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. సో కాన్సన్ట్రేషన్ పవర్, మెమరీ పవర్ పెరుగుతాయి. సో ఫీలింగ్ బాగుంటుంది, ఎనర్జెటిక్గా అవుతారు. సో తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఇక్కడి నుంచి మనం సహస్రారంలో ధ్యానం దీక్షిస్తాం. ఇది ఇచ్చినప్పుడు తురియ ధ్యానం అని కూడా అంటాం, తురియావస్థలు కలుగుతాయి. సో మనోవేగం అనేది 4 నుంచి 7 సైకిల్స్ మధ్యలోకి డౌన్ అవుతుంది ఇంకా. సో ఇటువంటి స్థితి కనుక మీరు మెయింటైన్ చేసుకోగలిగితే ప్రతిరోజు చేసి, సకల జీవుల హావభావాలు మనకు అర్థమవుతాయి. పక్షులు, జంతువులు, వాటి భావాలు, మనుషులు వాళ్ళ భావాలు, మన ముందుకు వచ్చి ఎవరైనా కపటం మాట్లాడితే కూడా మనం గ్రహించగలుగుతాం. సో ఈ రకంగా అది మనకి ఉపయోగపడుతుంది. ప్లస్ అన్ని షార్ప్నెస్ ఏదైతే మనం అంటే కుశలత అంటారు కదా, బుద్ధి కుశలత కలుగుతుంది. ప్లస్ నైపుణ్యాలన్నీ కూడా షార్పెన్ అవుతాయి. మనకి ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా షార్పెన్ అవుతాయి. సో ఈ రకంగా ఉంటూ బ్రెయిన్ సెల్స్ అన్నీ చైతన్యవంతమైనందువల్ల మనకి నాలెడ్జ్ని గ్రహించగలిగిన శక్తి పెరుగుతుంది. ఇప్పుడు మా అనుభవం ఏంటంటేనండి, కొన్ని ఇలాంటి నాలెడ్జెస్ చెప్పినప్పుడు బేసిక్ కోర్సులో చెప్పిన ఐటమ్సే వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయడానికి ఎప్పుడో వస్తారో సంవత్సరం తర్వాత, ఇది వరకు మాకు చెప్పలేదండి అంటారు. విషయం ఏంటంటే అప్పుడు విన్నవి వాళ్ళకి వెళ్ళిపోయినాయి. గురువుగారు ఏమనేవారంటే, ఇది కనుక సరైన ధ్యానం చేసినట్లయితే, ఇప్పుడు మనం బాగా పొలం దున్నాం, మంచి విత్తనాలు వేసాం, ఎరువు కూడా వేసాం. అప్పుడు ఏం జరిగింది, మొక్కలతో పాటు కలుపు మొక్కలు కూడా బలంగా పెరుగుతున్నాయి. అప్పుడు కలుపు మొక్కలు తీసేయాలి. సో ఇప్పుడు అట్లా మనం ధ్యానం చేయటం వల్ల బ్రెయిన్ అంతా కూడా దున్నిన పొలంలాగా అవుతుంది. సో దాంట్లో అన్నీ ఉన్నాయి, మనలో చెడు మంచి అన్నీ ఉన్నాయి కదా ఇంప్రింట్స్. సో చెడు మంచి రెండూ రేజ్ అయ్యే అవకాశం ఉంది. సో కొంతమంది చెడు వైపు వెళ్ళొచ్చు, కొంతమంది మంచి మార్గంలోకి వెళ్ళిపోవచ్చు. అయితే చేయాల్సింది ఏంటంటే, ఆత్మవిశ్లేషణ చేసుకుని నాలో ఉండే దోషాలని నేను కనిపెట్టి వాటినన్నిటిని నెమ్మదిగా తొలగించుకునే ప్రయత్నం ధ్యానం సహాయంతో చేయగలుగుతాం. సో ఆ మొదటి కోర్సులో నుంచి ఈ కోర్సుకు వచ్చేసరికి వీళ్ళు కొంత సాధన చేస్తున్నారు కాబట్టి ఆ పాయింట్స్ ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతాయి వాళ్ళకి. అంటే అంతకుముందు దున్నని పొలం మీద గింజలు వేస్తే ఏముంది, బండరాయి మీద గింజ వేస్తే ఏముంది, జారి పడిపోతుంది. ఆ రకంగా మనకి నాలెడ్జ్ కూడా జారిపోతూ ఉంటుంది మన లోపల నుంచి. అంటే మీరు ఇప్పుడు ఆజ్ఞాచక్రం నుంచి ప్రేరేపిస్తారని చెప్తున్నారు కదా, అంటే ఈ పై చక్రాల నుంచి ఆజ్ఞా నుంచి సహస్రారానికి వెళ్ళిన తర్వాత మరలా కింది చక్రాలు మూలాధారానికి మళ్ళీ తీసుకురావడానికి ఏమైనా జరుగుతుందా, ప్రక్రియ ఏమైనా ఉంటుందా, లేదంటే పైనుంచి పైన ఉంటుందా? అది కొంచెం డౌట్ ఉంది, కొంచెం చెప్పండి. ముందు ఆజ్ఞా సహస్రారం చేసిన తర్వాత శాంతి ధ్యానం అని చెప్పి ఇస్తామండి, తిరిగి మూలాధారానికి వెళ్ళే ప్రాక్టీస్. ఇంతవరకే బేసిక్ కోర్సులో నేర్పిస్తాం. కొంతకాలం అయిన తర్వాత తురియాతీతం అని చెప్పి భగవంతుడితో మెర్జ్ అయ్యే ప్రాక్టీస్ అది కూడా దీక్ష ఇవ్వాల్సి వస్తుంది. అది పర్సన్ టు పర్సనే ఇస్తాము. సో అది అయిన తర్వాత అది చేస్తుండగా అప్పుడు షట్చక్రాలు నెక్స్ట్ లెవెల్లో, 3వ లెవెల్లో షట్చక్రాలు ఓపెన్ చేస్తాం. అంటే అప్పటికి వీళ్ళు ఇవన్నీ సాధన చేస్తూ కొంత మెంటల్ కంట్రోల్ వచ్చి ఉంటారు కాబట్టి అప్పుడు అన్ని సెంటర్స్ ఓపెన్ చేయడం జరుగుతుందండి. వేదాద్రి మహర్షి గారి దగ్గరికి మీరు విద్య నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు తర్వాత మీరు ఎన్నోసార్లు వెళ్ళుంటారు, వారు ఏమైనా మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకించి నాకు హింట్ ఇవ్వలేదు, కానీ గురువుగారు చెప్పేవారు. గురువుగారు 1-2 సార్లు వెళ్ళినప్పుడు, నీతో పాటు ఇంకో లేడీ రావాలి ఎక్కడా అని అడిగారట ఒక 2-3 సందర్భాల్లో. అది ఆయనకు కూడా అప్పుడు అర్థం కాలేదు. అప్పుడు ఇంకొకళ్ళు ఎవరో ఆయనతో పాటు వెళ్తే ఆవిడ గురించి ఏమో అనుకున్నారంట. కానీ తర్వాత కాలంలో ఆయనకు అర్థమయ్యి నాతో చెప్పారు ఇలాగ. అది బహుశా వాళ్ళ సెలెక్షన్ అనుకుంటున్నాను అన్నారు కదా సాయి, సెలెక్షన్ అది, యు ఆర్ సెలెక్టెడ్ అని అనేవారు. సెలెక్టెడ్ మేబీ బై సిద్ధార్థ్.
అవునండి. అంటే మీరు నాగేశ్వర గురూజీ గారు ఇద్దరు వేరువేరుగా వేదాద్రి మహర్షి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు నాగేశ్వర గురూజీ గారికి మళ్ళీ మీరిద్దరు ఎలా కలుసుకున్నారు ఏంటి? కాస్త ఆ ప్రస్థానం గురించి చెప్పండి. ఒకేసారి మాస్టర్ కోర్స్కి వెళ్ళామండి, కానీ మాకు తెలియదు, జస్ట్ ముఖపరిచయం మినహా మాకు లేదు. క్లాసెస్ అప్పుడు కలిసారు 1-2 సార్లు అంతే. కానీ తర్వాత కాలంలో ఆయనే నాకు గురువుగా వచ్చారు, మెంటర్గా వచ్చారు చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఈ ఆశ్రమం స్థాపించడం వెనక ఉన్నటువంటి మీ లక్ష్యం ఏంటి? ఎందుకంటే వేదాద్రి మహర్షి వారు ఆల్రెడీ సింప్లిఫైడ్ కుండలిని యోగా అని అంత ప్రచారంలో ఉన్నది అని తెలుసు. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ శివసిద్ధి కుండలిని యోగా అని పెట్టి ఈ విధంగా చేస్తున్నారు కదా, ఏంటి దానికి దీనికి తేడా ఏంటి? దీని వెనుక ఉన్నటువంటి ప్రేరణ ఏంటి? ఈ ఆశ్రమం పెట్టాలి అన్న సంకల్పం వెనుక ఉన్నటువంటి కృషి కాస్త తెలియజేయండి. ఇందాక మీరు అన్నట్టు అది ప్రీ డిసైడెడ్ బై సిద్ధాస్ అనుకుంటున్నాను, ఎందుకంటే జరిగిన విషయం చెప్తాను. వేదాద్రి మహర్షి గారు సమాధి చెందిన తర్వాత 2006 కొన్ని కారణాల వల్ల 2007 నుంచి మేము అఫిలియేషన్ క్యాన్సిల్ చేసుకుని మాకై మేము చేయటం మొదలుపెట్టాం. గురుగారి పేరు గురించి చాలా స్టడీ చేశారు, ఎందుకో తెలియదు, చాలా టైం తీసుకున్నారు, 1.5 year దాదాపు. 2008 చివరిలో, అంటే సంవత్సరం పైన, దాని తర్వాత ఆయన శివసిద్ధి కుండలిని యోగా అని పెడితే బాగుంటుంది మన సిస్టమ్కి అని అన్నారు. అన్నప్పుడు మాకు నచ్చింది, గురుగారు ఏం చెప్తే అది మాకు నచ్చేది ఎప్పుడు. సరే చాలా బాగుంది కదా, అందరం శివ అనగానే ఒక ప్రాణం లేచి వస్తుంది. సో శివసిద్ధి అంటే శివ అంటే దైవము, ఇందాక చెప్పిన దివ్య చైతన్యము, దాన్ని పొందింపజేసేది ఈ యోగం. కాబట్టి శివసిద్ధి కుండలిని యోగా అనేది యాప్ట్గా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. మేమందరం కూడా వెంటనే యాక్సెప్ట్ చేసాం. సరే, దాని తర్వాత ఏం జరిగిందంటే ఆశ్రమం పెట్టాలనే సంకల్పం మేము అక్కడి నుంచి డీవియేట్ అయ్యేసరికి, అంతకుముందే అనేవారు ఏదైనా మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఇట్లా ఎక్స్క్లూజివ్గా కుండలిని యోగా కోసం ఆశ్రమం అనేది లేదు, మన సాధకులు వచ్చి సాధన చేసుకోవాలంటే కూడా ఒక ప్లేస్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అనేవారు. అది ఆయన సంకల్పాన్ని, అది ఇంకా నాకు ఆశయం అయిపోయింది, జీవితాశయం లాగా అయిపోయింది. సో ఐ స్టార్టెడ్ సర్చింగ్ 2009-10 నుంచి ఎతుకుతూనే ఉన్నాను. సో 10లో తీసుకున్నాము, రిజిస్టర్ చేసాము, అదేమో కొన్ని కారణాల వల్ల మళ్ళీ అది అమ్మేసి ఇక్కడ తీసుకోవాలి. ఈ తీసుకున్న సమయంలో ఆశ్రమం పేరేం పెడదామని గురువుగారు అన్నప్పుడు కొన్ని పేర్లు సజెస్ట్ చేయండి అన్నారు. సో నేను ఒక లిస్ట్ ఆఫ్ 10 to 12 నేమ్స్, రిషిపీఠము, అనేక పేర్లు పెట్టినప్పుడు వారు సిద్ధ విద్యాపీఠం అనేది వారికి నచ్చింది. సో అది మేము పెట్టేసాం. సో సిద్ధ విద్యాపీఠం అని పెట్టాము. ఇప్పుడు నా ప్రార్థనలో ప్రతిరోజు ఏముంటుందంటే, సిద్ధ విద్యాపీఠం ఆశ్రమం సాధక నామధేయమై వర్ధిల్లునుగాక, దివ్య ఆధ్యాత్మిక క్షేత్రమై ఒప్పారునుగాక. ఇది మాకు బై ఇంట్యూజన్ ఐ గాట్ దీస్ థింగ్స్. అది ఆ ప్రేయర్ నేను రోజు చేస్తాను. అండ్ బై గాడ్స్ గ్రేస్ మాకు అనేక సిద్ధపురుషుల దర్శనాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే దర్శనం అంటే మీలాగా వచ్చి కూర్చుని దర్శనం ఇవ్వరండి, నాకెవరూ అలా ఇవ్వాల, సాయి కూడా ఇవ్వాల, కానీ హీ వాజ్ విత్ మీ. ఇక్కడ బాబాజీ గారు వచ్చారు, ఇక్కడ శ్రీపాదుల వారు వచ్చారు, రామలింగ స్వామి గారు అని చెప్పి మన వేదాద్రి మహర్షి గారికి ఆయనతో పాటు 10 years హీ వాజ్ దేర్ విత్ హిమ్, డివైన్ సోల్. సో ఆయన కూడా ఇక్కడ దర్శనాలు ఇచ్చారు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇక్కడ అఖండ జ్యోతి పెట్టమని ఆయన నాకు నిర్దేశనం ఇచ్చారు. సో ఇలాగా అలాగే నేను ఈ మధ్యకాలంలో మా పిన్ ఒక ఆవిడ బాగాలేదు, టెర్మినల్ స్టేజ్, దాదాపు క్యాన్సర్. ఆమె చాలా మహాభక్తురాలు, కలియుగంలో ఒక మహాభక్తురాలు, మనం చూడం అట్లాంటి వాళ్ళని. సో ఆమె దగ్గరికి వెళ్ళాలని నాకు బై ఇంట్యూషన్, ఆయన వెంకటేశ్వర స్వామి మాటికి కనిపిస్తున్నాడు 2-3 days. కనిపించడం అంటే మళ్ళీ నేను రూపంగా చూశాను, కూర్చుని మాట్లాడాడని కాదు, కానీ బై ఇంట్యూషన్ ఐ కుడ్ సీ, ఎక్కడుంటే అక్కడ ఆయనే గోవిందా కనిపిస్తున్నాడు. ఆవిడ బాగా భక్తురాలు వెంకటేశ్వర స్వామికి. సో వెళ్ళాలి అనే సంకల్పం కలిగిన తర్వాత వెళ్ళాము. ఆమె రామకృష్ణ పరమహంస శారదాదేవికి బాగా స్టాంచ్ డివోటీ మొట్టమొదటి నుంచి. సో అక్కడికి వెళ్ళడం, ఆమె ఇదివరకు పూర్వం అంటే మేము దాదాపు 28 years నుంచి ఇందులో ఉన్నానండి. మేము నేర్చుకున్న కొత్తలోనే పిన్ని మీరు నేర్చుకుంటే బాగుంటుందంటే ఆవిడ కొంచెం యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఉన్న భక్తి యోగం అంటే ఆ వయసులో ఏంటంటే మేము చేసేదే గొప్ప అనేది అందరికీ ఉంటుంది. సో నేను చిన్నదాన్ని కదా, ఆమెకంటే 25 ఏళ్ళు చిన్నదాన్ని కాబట్టి యాక్సెప్ట్ చేయలేదు. సో ఆ రోజున వెళ్ళినప్పుడు రామకృష్ణ పరమహంస గారి
చైతన్యం గైడెన్స్ ఇచ్చిందేమో అనుకున్నాను. తర్వాత నేను వెళ్ళినప్పుడు నేను ఆమెకి ధ్యానం చేద్దాము, ఆవిడకి ఎక్కువ టైం ధ్యానం చేద్దాం పిన్ని, ఒక 10-15 మినిట్స్ అని చెప్పి నేను మా ఇన్వకేషన్ అది చెప్పి ధ్యానం చేయించాను. చేయించినప్పుడు నాకు రైజ్ చేద్దాం అనిపించింది. గబగబా వెళ్ళి అందరికీ అడగకుండా చెయ్యం మేము, కానీ చెయ్యాలి అనిపించింది. ముందు వెనక నుంచి చేద్దాం మూలాధారం నుంచి అనుకుని ఇట్లా వెళ్తుంటే కాదని ముందు నుంచి వెళ్ళింది చెయ్యి. ఇది స్వామి రామకృష్ణ పరమహంస గారు అమ్మ లేమ్మా అంటూ ఇక్కడి నుంచి పైకి ఇట్లా తీసుకునేవారు ఆ రోజు. అప్పుడు ఐ ఫెల్ట్ ఓకే, రామకృష్ణ పరమహంస గారు వచ్చి చేసుకున్నారు తన శిష్యురాలకి అనేది నాకు అర్థమైంది. సో అంటే అండి, శిష్యుడిలో ఆర్తి తపన తగినంతగా ఉన్నప్పుడు ఆ గురువు, భగవంతుడే గురువుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఓదార్పు కానీ వాళ్ళకి కావాల్సిన ప్రక్రియ కానీ ఇస్తాడు. ఆ తపన చెందాలనే విషయం కూడా తెలియట్లేదు కదా మనకి జనరేషన్లో. సో ఎక్కడ పడితే అక్కడ యూట్యూబ్లో చూసి ఎవరితోనో ఒకరితో ఫోర్స్ రేస్ చేయించుకుని అది సర్దుకోక విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడే వాళ్ళు అనేక మంది ఈ మధ్యకాలంలో తారసపడుతున్నారండి. అవును. అయితే నేనేం చెప్తున్నా అంటే మనకి గురువులు వీళ్ళ అనుగ్రహం వల్ల గైడెడ్ అండ్ ప్రాపర్ సిస్టమేటిక్ ప్రాక్టీస్ ఇది. సో మేము లైఫ్ లాంగ్ వీఆర్ ఓపెన్. మేమేమి నెలకు ఫీజో సంవత్సరానికి ఫీజో మేము అడగట్లా. జస్ట్ నేర్చుకున్నప్పుడు కొంత గురుదక్షిణ ఇవ్వాలి కాబట్టి ఇవ్వండి. నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయండి, మాకు కావాల్సింది అది. ఎందుకంటే లైఫ్ లాంగ్ చేయాల్సిన ప్రాక్టీస్ ఇది. ఈ రోజుతో అయిపోయింది, నెక్స్ట్ ఏంటి ఇంకో గుమ్మానికి వెళ్దాం అనే ఆలోచన రాకూడదు. అవునమ్మా. అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఈ కుండలిని యోగం నేర్చుకోవడానికి ఎవరైనా రావాలంటే వాళ్ళు ముందు సాధకులై ఉండాలా? అంటే ధ్యానం చేస్తూ ఇంకా ఏదైనా సాధన చేస్తూ ఉన్నవాళ్ళు అయి ఉండాలా, లేదంటే ఎవరైనా రావచ్చా? చాలా సామాన్యమైన గృహిణులు, స్టూడెంట్స్ ఎవరైనా సరే వస్తే 14 years దాటిన స్త్రీ పురుషులందరూ కుల మతాలకి దేనికి కూడా అతీతంగా ఎవరైనా సరే అడిగిన వాళ్ళకి మేము దీక్ష ఇస్తాము. అంటే మనం లాభం లేకుండా ఏ పని చేయమన్నట్టుగా అసలు ఈ కుండలిని జాగృతి వల్ల ప్రాపంచిక జీవితంలో ఏవైనా లాభాలు ఉన్నాయండి అసలు? లేదంటే ఓన్లీ ఆధ్యాత్మిక పరంగా మనం ముక్తిని పొందుతాము, మోక్షాన్ని పొందుతాము అనేది ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు తురియ ధ్యానం చేసినప్పుడు మన లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బాగా పెరిగినందువల్ల హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే ఇక్కడ సింప్లిఫైడ్ యోగాసనాలు నేర్పిస్తాం. అది వేదాద్రి మహర్షి గారు చాలా సంవత్సరాలు పరిశోధన చేసి ఒక సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇచ్చారు రిలాక్సేషన్తో సహా. సో ఇవి కనుక ప్రాక్టీస్ చేస్తే చేయడానికి మీకు 45 to 50 minutes పడుతుంది. ఇవి ప్రాక్టీస్ చేస్తే మీరు లైఫ్ లాంగ్ హెల్తీగా ఉంటారు, ఫిట్నెస్తో ఉంటారు. ఇక్కడ ఫిట్నెస్ అంటే మళ్ళీ 6-pack బాడీ అని అనుకోబాకండి. ఫిట్నెస్ ఏంటంటే నేను ఏ పని చేస్తున్నానో దానికి నా బాడీ సహకరించాలి చివరి దాకా. సో ఆ రకంగా ఉండే ఎక్సర్సైజెస్ ఉన్నాయండి, అవి నేర్పిస్తున్నాము, చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు. అలాగే కాయసిద్ధి యోగా అనేది ఒకటి చెప్తున్నాం. దీన్ని వేదాద్రి మహర్షి గారు కాయకల్ప యోగా అని చెప్పారు. అయితే అదేంటంటే మెరిడియన్స్ మీద ఆధారపడుతూ వారు సూర్యగమనం మీద ఆధారపడుతూ వారు డిజైన్ చేశారు. అయితే ఏం జరిగిందంటే ఇందులో బేసిక్గా ఉన్నది ఏంటంటే ఊర్ధ్వరేతస్కత. సో ఈ ఊర్ధ్వరేతస్కత అనేదాన్ని మా నాగేశ్వర మహర్షి గారు ఏం చేశారంటే కంటిన్యూస్ ఈ ఎక్సర్సైజులతో కలిపి ఉన్నందువల్ల కంటిన్యూ చేయట్లా చాలామంది. సో మనం శివసిద్ధి కుండలిని యోగా స్టార్ట్ అయిన తర్వాత వారు ఏం చేశారంటే దీన్ని కూడా మాడిఫై చేసి చాలా సింపుల్గా మనం ఒక చోట వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చుని చేసేలాగా, అండ్ దట్ టేక్స్ ఓన్లీ 7 minutes, మార్నింగ్ 7 minutes ఈవినింగ్. ఈ ప్రాక్టీస్ చేసినందువల్ల మీరు ఎంతకాలం ఉంటే అంతకాలము కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఓల్డ్ ఏజ్ సిమ్టమ్స్ ఎక్కువగా మిమ్మల్ని బాధించవు. అలాగే చనిపోయే వరకు కూడా మీరు బ్రెయిన్ అలర్ట్గా ఉండగలుగుతారు. సో ఇవన్నీ కూడా మేము కాలంలో చూస్తూ వస్తున్నాం ఆ బెనిఫిట్స్. అలాగే యంగ్స్టర్స్ నేర్చుకున్నప్పుడు వాళ్ళకి బ్రహ్మచర్యం అనేది ఒక క్వాలిటీగా డెవలప్ అవుతుంది. వాళ్ళల్లో ఉండే ధారణా శక్తి, మెమరీ కానీ, తర్వాత కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది, ఏకసంతాగ్రాహ్యత కూడా వస్తుంది శ్రద్ధగా చేసినట్లయితే చిన్న వయసు నుంచి. ఏజ్ మీద పడకుండా చిన్న వయసులో ఉన్నట్టుగా, కనీసం చేసేవాళ్ళు 5-10 సంవత్సరాలు చిన్నగా ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు, ఎనర్జెటిక్గా ఉంటారు, ఏ పని చేయాలన్నా బద్ధకం లేకుండా చేయగలుగుతారు. తర్వాత ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దాంతో కూడినటువంటి ఇతర వ్యక్తిత్వ సంపన్న లక్షణాలన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటారండి. అండ్ క్రమంగా వాళ్ళు పెరిగేసరికి ఒక పెద్ద మనిషిలాగా ఎలా ఉంటారో అలా ఉంటారు. ఇవాళ పెద్ద మనిషి అని ఎవరిని అనగలుగుతున్నాం అండి? వాళ్ళ బుద్ధుల్ని బట్టి అందరూ అల్పత్వాలతో ఉన్నారు, కానీ పిల్లలు చక్కగా డెవలప్ అవుతున్నారు. వాళ్ళ క్వాలిటేటివ్ లైఫ్ చాలా బాగుంటుందండి. అవునమ్మా. బ్రహ్మచర్యం గురించి కాస్త వివరంగా తెలియజేయండి. ఎందుకంటే
ఈ వీర్యాన్ని వృధా చేయడం వల్ల నిర్జీవంగా తయారవుతున్నారు అనేసి చాలామంది అంటుంటారు. అది ఎంతవరకు నిజమో దాని గురించి కాస్త విపులంగా తెలియజేయండి. అవునండి, ఇప్పుడు మీరు అన్న దాంట్లో వాళ్ళ అపోహ కాదు. ఇప్పుడు వీర్యం అని మీరు అన్నారు కదా, రేతస్ అన్నాను నేను. ఈ రేతస్ అనేది శుక్రధాతువు. మనకి చూడండి, ఆహారం తిన్నప్పుడు అది రసము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, మజ్జ. ఏడోది శుక్రధాతువు, సప్తమ ధాతువు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వైటల్ ఫర్ అస్. సో స్వామీజీ దీన్ని ఏమన్నారంటే సెక్సువల్ వైటల్ ఫ్లూయిడ్ అన్నారు దీన్ని. సో ఇది ఈ ఫ్లూయిడ్ అందరికీ ఫామ్ అయినాక శిరస్సులో ఫామ్ అవుతుంది, మెదడులో ఫామ్ అవుతుంది. సో అది ఫామ్ అయినాక బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. దీని తడిలో ఉండాలి మన శరీరం అంతా. ఇది ఎక్కడ లోపిస్తుందో అక్కడ మీకు అది వ్యాధిగ్రస్తం అవుతుంది అవయవం. మీకు జబ్బులు రావడానికి కారణం అదే. మీకు జెనెటిక్ మేకప్ని బట్టి ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. ఒక క్యాన్సర్ అనుకోండి, ఫ్యామిలీలో రన్ అవుతాయి కదా, హార్ట్ ప్రాబ్లం, లేదంటే లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఫ్యామిలీస్లో రన్ అవుతాయి కొన్ని. ఎందుకంటే అట్లాంటి ఇంప్రింట్స్ వీడిలో ఉన్నప్పుడు ఇతనికి కూడా అదే వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ముందుగా ఏమవుతుంది, శుక్రధాతువు ఆర్చిపోతుంది అక్కడ. కాబట్టి ఈ ప్రతిరోజు ఫామ్ అయింది మనకి శిరస్సు వెనుక భాగం నుంచి వెన్నుపాము ద్వారా సెక్స్ ఆర్గాన్ వెనక్కి వెళ్ళి డిపాజిట్ అవుతుంది. సో ఒక వ్యక్తిలో లైంగిక వాంఛలు కలగడానికి కూడా ఇదే కారణం. శరీరం సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇదే కారణం. సో ఇప్పుడు అది అక్కడ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ వాంఛలు కలిగి ఆ సెక్సువల్ యాక్టివిటీలోకి వెళ్ళడం జరుగుతుంది. లేదా వృధా చేసుకుంటారు కొంతమంది. ఇప్పుడు పెళ్ళిళ్ళు వయసుకు వచ్చాక 20 ఏళ్ళ 30 ఏళ్ళ వరకు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. సో రాంగ్ హ్యాబిట్స్లోకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. పైగా ప్రపంచం భయంకరమైన ఆకర్షణల వలయంగా ఉంది. వాళ్ళ అందుబాటులో అన్నీ ఉంటున్నాయి. కాబట్టి ఇట్లాంటి టైంలో పిల్లలందరూ కనుక ఇది చేసినట్లయితే ఒక సెలిబసీ వాళ్ళకి లక్షణంగా డెవలప్ అవుతుంది. వాళ్ళు బుద్ధిమంతులుగా ఉంటూ అండ్ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు దే కెన్ కొంచెం రెడ్యూస్ చేస్తాం అప్పుడు చేసిన తర్వాత దే కెన్ సెక్సువల్ యాక్టివిటీలో డిఫరెన్స్ ఉండదు, ఇంకా మోర్ పొటెంట్గా తయారవుతారు వ్యక్తులు. కాబట్టి అది దాని పట్ల అపోహలు వద్దు. డెఫినెట్గా అది విసిరికొట్టుకోవడం అంటే ప్రాణాన్ని విసిరికొట్టుకోవడమే. సో ఎందుకంటే ఈ ఫ్లూయిడ్ని గురువుగారు ఏమన్నారంటే ద్రవ రూపంలో ఉన్న ప్రాణశక్తి అని చెప్పారు. కాబట్టి ఇదే మనకి లోపల పనిచేస్తున్న ప్రాణానికి మూలం. చూడండి మనకి ఏం చెప్పారు, మనం తిన్న ఆహారం అన్నం నుంచే ప్రాణం పుడుతుంది అన్నారు. సో రకరకాల ప్రాసెసింగ్కి లోనయ్యి ఫైనల్గా శుక్రధాతువు నుంచే ఇది ఇంధనం తీసుకుంటుంది ప్రాణశక్తి. సో ప్రాణశక్తి కూడా 2 రకాలుగా ఉంటుంది. మనకి రెగ్యులర్గా సర్క్యులేట్ అవుతూ బాడీ అంతా తిరుగుతూ పనిచేయించేది తేజో రూపంలో ఉన్న ప్రాణశక్తి. ఇప్పుడు ఈ కింద అంతర్లీనంగా బాడీ అంతా వ్యాపించి ఉండి సెక్స్ ఆర్గాన్ వెనుక డిపాజిట్ అయి ఉన్నది ఓజస్ అన్నారు దీన్ని. సో ఈ ఓజస్ని మనం ప్రతిరోజు రీసైకిల్ చేసుకునే ప్రక్రియ ఊర్ధ్వరేతస్కత. దీన్ని మన సిస్టంలో కాయసిద్ధి యోగా అని చెప్తున్నాము. అదే అంటే ఓజస్ని ఊర్ధ్వముఖంగా తీసుకెళ్ళి అది ఆ టెక్నిక్ నేర్పిస్తాము. అది గురుముఖత మాత్రమే నేర్పాల్సి ఉంటుందండి. మీరు పురాణాలు కనుక చదివితే ఋషులు ఫలానా ఋషి ఊర్ధ్వరేతస్కుడై తపస్సు చేశాడు అని చదువుతాం. ఆ ఊర్ధ్వరేతస్కత అంటే ఇటో చిన్న వయసులో నాకు అర్థం కాలేదు. ఇందులోకి వచ్చిన తర్వాతనే మా గురువుగారు చెప్పినప్పుడు మాకు అర్థమైంది. అమ్మ అంటే ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీ అంటాం కదా, అంటే విశ్వశక్తిని మన శరీరం లోపలికి తీసుకోవడానికి ఈ బ్రహ్మరంధ్రం గుండా ప్రయాణం చేస్తుంది కాస్మిక్ శక్తి అని అంటారు కదా. అంటే దీనికి సంబంధించింది ఏదైనా ప్రక్రియ ఉన్నదా? అంటే మీరు చేసేటప్పుడు ఇంతకుముందు అన్న బ్రహ్మరంధ్రాన్ని మనం అది చేసి మూసి ఏదో చేస్తామని చెప్పారు. అసలు విశ్వశక్తి బ్రహ్మరంధ్రం గుండా ప్రయాణం చేయడం అనేది ఎంతవరకు వాస్తవం? ఇక్కడ విశ్వశక్తి మనలోకి రావడం ఏం లేదు. విశ్వంలో ఏ శక్తి ఉందో అదే మన లోపల కూడా ఉంది. సో లోపల ఉన్న దాన్ని మనం జాగృతం చేసి చైతన్యవంతం చేసి పర్టికులర్ సెంటర్స్లో ధారణ చేసి ధ్యానం చేస్తూ ఉన్నందువల్ల మన మనసు బహిర్ముఖమైన మనసు అంతర్ముఖమై మరింత బలపడుతుంది ప్రాణశక్తి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతుంది, మీకు ఆరా కూడా పెరుగుతుంది. ఆరా అంటారు కదా మీ చుట్టూతా, ఆరా పెరుగుతుంది. సో ఎంతెంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బలపడుతుందో మనలో యాక్టివిటీస్, లోపల ఉండే యాక్టివిటీస్ అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతూ అసలు బలహీనతలు అనేవి రావు, జబ్బు రాదు. సో ఎప్పుడైతే మీలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రాణశక్తిలో ప్రసారంలో లోపం ఏర్పడిందో అప్పుడే అక్కడ వ్యాధి కానీ నొప్పి కానీ మరణం కూడా అదే కారణం. మీరు మరణం అంటుంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ సాధనలో ఉన్నవాళ్ళు ఈ మరణ భయాన్ని పోగొట్టుకుంటారా, లేకపోతే
అసలు వాళ్ళు ఎప్పుడు మరణిస్తారో తెలుస్తుందా, లేదు ప్రాణాన్ని ఎక్కడ ఏ సమయంలో ఏ విధంగా వదలాలి అనేది ఏమన్నా వీరికి ఏమన్నా అవగాహన ఏర్పడుతుందండి? ఉంటుందండి. అది సాధకుల యొక్క అంతర్గత ప్రేరణ, వాళ్ళ సాధన ఎఫిషియన్సీని బట్టి ఉంటుంది. నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే కుతూహలాన్ని బట్టి ఉంటుంది. అందరికీ అది తెలియదు. చచ్చిపోతామంటే భయపడే వాళ్ళు ఇంకా మా సాధకుల్లో చాలామంది కనిపిస్తారు. ఎన్నిసార్లు చెప్తా, క్లాస్ ఉన్నప్పుడల్లా మరణం గురించి చెప్తాం. అందులో భయపడాల్సింది ఏం లేదు, హ్యాపీగా ఉంటుంది చచ్చిపోయేటప్పుడు నిజానికి. కానీ భయపడుతూనే ఉంటారు కొంతమంది. అది వాళ్ళ సంస్కారం, ఇంకా మనం ఏం చేయలేం, లోపల ఇంప్రింట్స్ ఉంటాయి. సో ధ్యానం కూడా రెగ్యులర్గా చేయండి, 2 పూట్ల అని చెప్తాం, ఒక పూట చేస్తున్నామండి అంటారు. నిన్న కూడా మా మీటింగ్లో కాయసిద్ధి యోగా 2 సార్లు చేయాలి, చేస్తున్నారా, ఎంతమంది చేస్తున్నారంటే 5-6 ఎత్తారు 100 మందిలో. ఒక ఆవిడ సగం ఎత్తింది. నేనన్నా ఒక పూట చేసేవాళ్ళు చెయ్యొద్దని చెప్పాను. అట్లా అది సాధకుల ఆస్పిరేషన్ని బట్టి ఉంటుందండి. కానీ సిద్ధి పొందటం అనేది పొందగలుగుతారు. సిద్ధులై నేనేదో చూపిస్తాననే దానికి ఆశపడద్దు. ఎందుకంటే శివసిద్ధి కుండలిని యోగాభ్యాసం ఉద్దేశం ఏంటంటే క్రమంగా ముక్తికి వెళ్ళడం, అట్ ద సేమ్ టైం లౌకిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దారికి తెచ్చుకోవటం, స్ట్రీమ్ లైన్ యువర్ బాడీ, మైండ్ అండ్ సోల్. అలాగే మన కర్మల గురించి తెలుసుకుని వాటిని తొలగించుకునే ప్రయత్నం, మీ ఎమోషన్స్ అన్నింటినీ అదుపులో ఉంచుకుంటూ అందరితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ, ఎవరితోటి వీడు నాకు పడతాడు పడడు అని ఉండదు. మేము శత్రువుకు కూడా సుఖిన భవంతని చెప్తాం ప్రతిరోజు. ఉంటారు మనకి పడని వాళ్ళు ఉంటారు, మనమంటే పడని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా సర్టన్ లెవెల్లో మనం ఇచ్చే ఈ బ్లెస్సింగ్స్ వల్ల అందరూ మనం కావాలనుకుంటారు, మనం అందరూ కావాలనుకుంటాం, అందరిలో భగవంతుడిని చూడగలుగుతాం. అవును. అంటే ఇక్కడికి వచ్చి ఈ కోర్స్ నేర్చుకోవాలి, మీ దగ్గరికి వచ్చి ఈ జ్ఞానం తీసుకోవాలి, ఈ సాధన చేయాలి అనుకున్నవారు ఎలా సంప్రదించాలి మిమ్మల్ని? సిద్ధ విద్యాపీఠం ఆశ్రమం పాప వినాశనం అనే గ్రామంలో ఉంది. ఇది ఘంటసాల మండలం, కృష్ణా జిల్లా అండి. అదేనమ్మా. ఎందుకంటే ఆన్లైన్లో కూడా ఏదైనా ఉంటే, ఎందుకంటే స్టూడెంట్స్ ఇప్పుడు యూత్ చాలామంది ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ ఈ బ్రహ్మచర్యం దీని మీద అవగాహన కల్పిస్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది కదా. అందుకని మీరు ఈ ఆన్లైన్లో మీరు ఈ కోర్సుని ఏ విధంగా అందిస్తున్నారు కాస్త చెప్తే. ఒట్టి కాయసిద్ధి సింపుల్గా కాయసిద్ధి ఒక్కటి నేర్పడానికి కూడా వీలుందండి. అదొకటి వేరేగా నేర్పగలుగుతాం ఆన్లైన్. జస్ట్ అది ఒక 2 hour సెషన్ అండి. దాంట్లో నేను ప్రాక్టీస్ చేపిస్తాను, థియరీ చెప్తూ ప్రాక్టీస్ చేయించాల్సి వస్తుంది. ప్లస్ అదొక్కటే చెప్తూ ఉంటాం కాబట్టి దాంట్లో ఒక 10-15 minutes మేము మన సిస్టమ్ యోగాభ్యాసం గురించి కూడా ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఉంటే కనుక నెక్స్ట్ ఏది నేర్చుకోవాలనే డైలమా లేకుండా దే కెన్ కమ్ ఇన్ టు దిస్. ఎందరో తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మనది ఈ సత్సంగం చూస్తూ ఉంటారు, వారు కూడా వారి పిల్లలకి ఇప్పుడు ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి కూడా వాళ్ళకి చెప్తే బాగుంటుందేమోనని. లేదండి, 9th class నుంచి మీరు పెట్టేయచ్చు. 14 కంప్లీట్ అయిన దగ్గర నుంచి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ దే ఆర్ ఎలిజిబుల్, వాళ్ళు అటెండ్ అవ్వటం బాగుంటుంది. ఇంకొక అడ్వైజ్ ఏంటంటే, ఫ్యామిలీలో తల్లిదండ్రులు ఏది చేయకుండా పిల్లల్ని చేయమంటే వాళ్ళు చేయరు. జస్ట్ పిల్లలు మీ నుంచి మొలకెత్తిన అంకురాలు. మీరు ఎలా ఉంటే, మా తల్లి చెట్టు ఎలా ఉంటే పిల్ల చెట్టు కూడా అలాగే ఉంటుంది, ఏం తేడా ఉండదు. తల్లి చెట్టు ఏ పూలు పూస్తే పిల్ల చెట్టు కూడా పెరిగాక అయ్యే పూలు పూస్తుంది. కాబట్టి లక్షణాలు మారవు. తల్లిదండ్రులు కూడా ఇది సాధన చేస్తూ నువ్వు చెయ్యంటే పిల్లలు చేస్తారండి. పరమపూజ్య గురుదేవులు శ్రీ శ్రీ నాగేశ్వర గురూజీ గారు ఎప్పుడు ఈ దేహాన్ని త్యాగం చేశారు, ఎప్పుడు సమాధి చెందారు, వారితో మీకున్నటువంటి అనుబంధం ఏంటి, వారు సమాధి చెందడానికి ముందు మీకేమైనా వ్యక్తిగతంగా వారు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగిందా, కాస్త ఆ విషయాలన్నీ కొంత వివరంగా చెప్పండి. గురువుగారు తనకి 40వ సంవత్సరం వచ్చేసరికి వారు ఆత్మసాక్షాత్కారం పొందారండి, సిద్ధి పొందారు. సో అప్పటి నుంచి కూడా వారు వేదాద్రి మహర్షి గారికి చాలా ప్రియ శిష్యుడిగా ఉంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే వాళ్ళందరికీ కూడా క్లాసెస్, హయ్యర్ లెవెల్లో క్లాసెస్ చెప్పటం ఇదంతా ఉండేది. సో వారి దగ్గర ఇంగ్లీష్లో స్వామీజీ లెక్చర్ ఇస్తూ ఉంటే స్వామీజీ మరికొందరు ప్రొఫెసర్స్ ఉండేవారు. సో వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పిన దానికి వీరు తెలుగు చెప్పేవారు. అయితే వాళ్ళు 2 లైన్లు చెప్తే ఈయన 6 లైన్లు చెప్పేవారు. చాలా గొప్పగా ఉండేది ట్రాన్స్లేషన్. సో ఫిలాసఫీ అంటే ఇంత ఉందా అనేది వారి లెక్చర్స్ విన్న తర్వాతనే మాకందరికీ అర్థమైంది. సో ఈ రకంగా అక్కడ దాదాపుగా స్వామీజీ దగ్గర ఒక 10 సంవత్సరాలు పూర్తిగా చెప్పడం అది ఉంది. తర్వాత కొన్ని కారణాల వల్ల మనం ఆటానమస్గా శివసిద్ధి కుండలిని యోగా పేరుతోటి దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాము. దీని మీద కూడా వీరు బాగా పరిశోధన చేసి ఏది బెటర్గా ఉంటుందనేది యాడ్ చేసుకుంటూ వచ్చారు సబ్జెక్ట్స్ కూడా.
సో స్పిరిచువల్ ఇందులో ఎట్లా చెప్తామంటే వారు డెవలప్ చేసిందేనండి నేను చెప్పేది. సో బేసిక్ కోర్స్ ఒకటి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ అంటాము, 1, 2, 3 3 కోర్సులు అవే. సో 3 అయిపోయిన తర్వాత స్పిరిచువల్ డెవలప్మెంట్ కోర్స్ అంటామండి. సో అందులో కొంచెం ఇన్నర్ డీపర్ మెడిటేషన్స్ నేర్పిస్తూ ఆ కమ్యూనియన్ పొందటానికి కొంత శక్తి కూడా వాళ్ళకి ఎక్స్ట్రా ఇస్తూ చేయించుతాము. ఇవి అయిపోయిన తర్వాత బ్రహ్మజ్ఞానం అనే కోర్స్ చేస్తాం 6 రోజులు పొద్దునుంచి రాత్రి దాకా ఇక్కడే ఆశ్రమంలో. అంతకుముందు మేము 10-12 సంవత్సరాలు 9 నుంచి 10 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ రిషికేశ్లో ఆశ్రమం మేము అది తీసుకుని అక్కడ చేసేవాళ్ళం. అందరం వెళ్ళేవాళ్ళం 100 మందిని. 2 బ్యాచ్లుగా తీసుకెళ్ళేవారు గురువుగారు. ఒక బ్యాచ్ హైదరాబాద్ అటు సైడ్ నుంచి వెళ్ళేవారు, ఒక బ్యాచ్ మన వైపు నుంచి వెళ్ళేవారు ఇటు ఏపీ నుంచి. సో ఇలాగా చేస్తూ చేస్తూ ఆయన సంహౌ కొంచెం త్వరగానే ఈ వాంటెడ్ టు, అంటే ఇప్పుడు సిద్ధి పొందినాకండి కొన్ని సంవత్సరాలకి వాళ్ళు కూడా వెక్స్ అవుతారు. ఇప్పుడు వచ్చే శిష్యులందరూ కాళ్ళు పట్టుకుంటే మనకేమైనా వచ్చేస్తుందేమో, ఆయనకి చెప్పి బ్లెస్సింగ్ ఇప్పించుకుంటే మన పని అయిపోతుంది, ఈ రకంగా ఉండేవాళ్ళే. కానీ ఆయన సాధన మనం తీసుకుని హృదయస్థం చేసుకుని ఇది 10 మందికి పంచుదామనే యాటిట్యూడ్స్ ఉండట్లా. దగ్గరగా ఉండే మాలాంటి వాళ్ళం కూడా ఆయన ఉన్నప్పుడు కంఫర్టబుల్గా ఆయన మీద లీన్ అయిపోయాం. గురుగారు ఉన్నారు, అన్నీ చూసుకుంటారు. సో మేబీ మరి ఏ కారణాల వల్ల ఆయన నిర్ణయించుకున్నారో, దైవ నిర్ణయం అలా ఉందో తెలీదు, ఈ డిసైడెడ్ టు గో అవే. సో వెళ్ళే ముందు ఏంటంటే ఆయన కొంతకాలం మా రిక్వెస్ట్ మీద ఆయన లైఫ్ పొడిగించుకున్నారండి, దాదాపు 1.5 సంవత్సరాలు. ఈ టైంలో ఆయన హీ మేడస్ నన్ను ఒక రకంగా నన్ను తయారు చేశారని చెప్పుకోవచ్చు. సో భగవంతుడి దయ వల్ల, గురుగారి దయ వల్ల నేను ఇవాళ ఇది మాట్లాడగలుగుతున్నా. బిగినింగ్లో ఆయన మాతో వచ్చిన కొత్తలో మీటింగ్లో మాట్లాడమంటే 2 నిమిషాలు మాట్లాడాక నాకు మెంటల్ బ్లాక్ వచ్చిందండి, మీరే మాట్లాడండి అని కూర్చునేదాన్ని. అంత స్టేజ్ ఫియర్ నాకు. అలాంటిది ఇప్పుడు ఎంతమంది ఉన్నా మాట్లాడగలుగుతున్నాం. అది కూడా వారి అనుగ్రహం వల్ల, వారి ట్రైనింగ్ వల్ల మేమంతా కూడా ఇలా, నాకులాగా ఇంకా అనేక మంది మన మెంబర్స్ ఉన్నారండి, వెల్ అడ్వాన్స్డ్ వాళ్ళందరూ కూడాను. సో ఎవరు కూడా యోగ సాధనలో అండి ఒకరితో ఒకళ్ళు పోల్చుకోవడానికి వీల్లేదు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఇవి అనుకోకూడదు మనం. సో ఎవరి స్థాయికి తగినట్టు వాళ్ళు డెవలప్ అవుతూ వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు షైన్ అవుతూ అట్ ద సేమ్ టైం సర్వీస్ చేస్తూ ఉన్నారు అనేక మందికి. ఇప్పుడు మనకి సెంటర్స్ ఉన్నాయి, విజయవాడలో సెంటర్ ఉంది, చక్కగా నడుస్తుంది. మేము ఆన్లైన్ ఫాలోఅప్ ఇస్తున్నాం. మీకు ఆన్లైన్ క్లాస్ ఇచ్చి వదిలేట్లా, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫాలోఅప్ క్లాసెస్ మా దగ్గర ఇంకొక 2 మాస్టర్స్ మార్నింగ్ ఒకళ్ళు ఈవినింగ్ ఒకళ్ళు క్లాస్ తీసుకుంటారు 1.5 గంటల రోజు. సో ఇది రెగ్యులర్లీ దిస్ ఈజ్ హ్యాపెనింగ్. సో మనకి ఏదైనా అవుతుందేమో తర్వాత చూడరేమో అనేది లేదు, ఆశ్రమం ఉంది మనకి. సో ఎవరు వచ్చినా గైడెన్స్ ఇవ్వగలుగుతాం. ఆశ్రమం కూడా గురువుగారి ఆలోచనే. సో ఆశ్రమం ఉంటే ఇంకా బాగా చేయొచ్చు అనేది వారి సంకల్పం, మా అండర్స్టాండింగ్ కూడా అదే. సో వారు మాకు ప్రత్యేకించి నువ్వు ఇది చెయ్యని నాకు చెప్పలా, నేనేం చెయ్యాలనుకున్నానో ఆ రకంగా నాకు ఆలోచన కలిగేలాగా ఆయన చేశారు. నోటితో నువ్వు ఇది చెయ్యి, ఈ సాధన చెయ్యని కూడా చెప్పలా. గురువుగారు నాకు ఇలా చెయ్యాలనిపిస్తోందండి అంటే మంచిది చెయ్యండి అనేవారు, అంతే. మౌనం. వెళ్ళిపోయే ముందు 1 సంవత్సరం ఆయన నాతో మాట్లాడిందే లేదు. కానీ కూర్చున్నప్పుడు ఆయన ఏదో నాతో చెప్తున్నట్టు అనిపించేది. గురువుగారు ఇలాగే అనాలనుకుంటున్నారా అనేవారు కామ్గా. అలా ఒక టెలిపతిక్ పాత్వే ఆయనకి నాకు మధ్య ఏర్పడేలాగా ఆయన చేశారు. సో తర్వాత కూడా అంత ఆయన బాడీ విడిచిపెట్టి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఏం లేదు, నేను ఉన్నాను నీతో, మనం కలిసి ఎక్కడెక్కడో జనం అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో ప్రపంచం అంతటా వెతికి మన విద్య నేర్పేద్దాం, ఇలా నన్ను ఏడవని లేదండి, కంట చుక్క పెట్టనివ్వలేదు. సో వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన లేరు అనే భావం నాకు లేదు. ఇక్కడ కూడా నువ్వు ఒంటరిగా తక్కువ మందితో ఎలా ఉంటావని అడుగుతారు అందరూ. ఆయన గురువులు ఉన్నారు, ఇక్కడ వేదాద్రి ఉన్నారు, ఆయన ఉన్నారు, సాయి ఉన్నారు, సిద్ధులు ఉన్నారు, ఇంకేంటి భయం మనకి. సుఖిన భవంతు. చాలా సంతోషమా. ఇంకా ఎన్నో విషయాలు మీ నుంచి తెలుసుకోవాలి. ఈ సాధనకు సంబంధించిన ప్రతి ప్రక్రియ గురించి ఒక వీడియో చేయాలి మీ దగ్గర నుంచి. ఎందుకంటే ఇది కేవలం మీ పరిచయ వాక్యం లాంటి ఒక ఇంటర్వ్యూ మాత్రమే. అందుకనే మీరు ఇక్కడ ఈ ఆశ్రమం గురించి దీని గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా మీరు మాకు సమయం ఇస్తారని కోరుకుంటున్నామమ్మా. చాలా సంతోషం అమ్మా. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. చూశారు కదండి, సిద్ధ విద్యాపీఠం నిర్వాహకురాలు మాతాజీ శ్రీ సుధామయ్య గారు. అమ్మ ఎన్నో విషయాల్ని చాలా విపులంగా, అది శాస్త్రీయంగా మనకి చెప్పడం జరిగింది. మీరంతా కూడా ఎవరికైతే దీనిపైన ఈ ఆధ్యాత్మిక మార్గం మీద
అలాగే వారి జీవితాన్ని ప్రాపంచికంలో కూడా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి అని అనుకుంటుంటారు. అలాంటి వారు ఎవరైనా కూడా ఇక్కడ సంప్రదించి మీరంతా కూడా మీ జీవితాల్లో పురోగతి సాధిస్తారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.